సో అందరికీ నమస్కారం. క్రితం సంవత్సరం ఆగస్టు 16న మా అమ్మ పరంపదించారు. అప్పటి నుంచి మా అమ్మ పేరు మీద ఏదైనా చేయాలి నాకు ఉండే ఒక అవార్డు ఇన్స్టిట్యూట్ చేద్దామా, సాహిత్యం ఏదైనా చేద్దామా. ఎందుకంటే 86 ఏళ్ళ వయసులో కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నాకు ఏదైనా బుక్ తెచ్చి పెట్టరా, బోర్ వస్తుంది అనేది మా అమ్మ. అండ్ పుస్తకం ఇంటికి రాగానే నాకు పోస్ట్లో వచ్చినా నేను ఏదైనా తెచ్చినా సరే ముందు బయట నుంచి వచ్చి అలసిపోయామని అడిగేది కాదు, ఏం పుస్తకం అది అని చూసి ఆ పుస్తకం చదివారు. తను చదివిన తర్వాతే నా దగ్గరికి వచ్చేది. సో ముఖ్యంగా చిత్తూరుమతి గారి పుస్తకాలు తను చాలా ఇంట్రెస్ట్గా చదివేది. నాకు ఒకసారి అసూయ కూడా అనిపించేది. నా పుస్తకాలు నా పుస్తకం చిత్తూరు మధు పుస్తకం ఉంటే ముందు ఆయన పుస్తకం చదివేది మా అమ్మ. చదివి చాలా మెచ్చుకునేది. మా అమ్మ సైన్స్ ఫిక్షన్ చదివేది, హిస్టారికల్ ఫిక్షన్ చదివేది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం బాగా చదివేది. అలాగే ఓసై, పార్థివన్ కణవు, కల్కి రాసినటువంటి పొన్నియిన్ సెల్వన్ ఇలాంటివన్నీ మా అమ్మ చిన్నప్పటి నుంచి బైండ్ చేసి పెట్టుకుంది. అండ్ ఆంధ్రప్రభ పత్రిక కాలంలో ఉండేవన్నీ పుస్తకాలు. షీఈ్ అ వొరేషియస్. రకంగా చెప్పాలంటే ఆ వయసులో కూడా తను పుస్తకం పట్టుకుంటే పొద్దు నుంచి చివరిదాకా అలా సోఫాలో కూర్చొని పుస్తకం చదువుతూనే ఉండేది. కాబట్టి సాహిత్యపరంగానే అమ్మకి ఏదైనా జ్ఞాపకార్థం ఏదైనా చేయాలని అనుకున్నాను. కానీ అనుకోని పరిస్థితుల్లో నవంబర్ 16న జస్ట్ మా అమ్మ పోయిన 3 నెలలకి మరొక ట్రాజడీ జరిగింది మా ఇంట్లో. కాబట్టి మా అమ్మ బర్త్డే December 1. సో ఏమీ చేయలేకపోయాను, చేద్దాం అనుకున్నాను. కానీ ఇక సంవత్సరీకాలు మా అమ్మ అయిపోయినాయి. దాంతో ఏదైనా చేయాలి అని అనుకుంటుంటే సంతోష్ కుమార్ మా సంచికలో దేశ విభజన విషవృక్షం అని ఒక సీరియల్ రాశారు. మన ప్రధాని నరేంద్ర మోదీ ఒక పిలుపునిచ్చారు. ఆగస్టు 14ని దేశ విభజన భయానక స్మృతులని మనం గుర్తు చేసుకునే దినం అని ప్రకటించారు. సో విభజన భయానకము, దానిలో సమస్య లేదు, దానిలో ఎటువంటి అభ్యంతరాలు లేవు, బోల్డ్ అని హత్యలు అసలు అది భయంకరం తలుచుకుంటేనే. కానీ అసలు విభజనకి దారితీసిన పరిస్థితులేంటి? మనం కేవలం విభజన నాటి జ్ఞాపకాలు మాత్రమే స్మరిస్తూ ఉంటే సరిపోతుందా? ఆ విభజనకు దారితీసిన పరిస్థితులను కూడా మనం పరిశోధించి అసలు ఏంటో తెలుసుకుందాం. విభజన ఇప్పుడు ఖిలాఫత్ ఉద్యమంలో బీజం పడిందా, లేకపోతే 31లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీజం పడిందా, లేక అంతకుముందు 1905లో బెంగాల్ విభజనకు బీజం పడిందా, 1857 వార్తప్పుడు బీజం పడిందా? ఎప్పుడు అసలు వెతుక్కుంటూ పోతే సంతోష్ కుమార్ క్రీస్తు శకం 622 బీజం పడిందని తేల్చాడు. సో అక్కడి నుంచి పరిశోధించుకుంటూ వచ్చి ఏం జరిగింది, ఎలా జరిగింది, మన భారతీయులను ఎలా రెస్పాండ్ అయ్యాము ఈ విదేశీ దాడులకి, ఇవన్నీ పరిశోధించి చేస్తే ఒక కల్లోల భారతం అన్న పుస్తకం వచ్చింది. మేము సీరియల్ దేశ విభజన విషవృక్షం అని రాశాము, కల్లోల భారతం అని పేరు పెట్టాను. కారణం ఏంటంటే పుస్తకం అంతా అయిన తర్వాత చూస్తే దీనిలో ఇస్లాం ఇన్వేజన్ మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకృతమైంది. సో దేశ విభజన కేవలం ఇస్లాం ఒకటే కారణం కాదు, బ్రిటిష్ ఎంటర్ అవటము, బ్రిటిష్ మిషనరీలు, ఆ తర్వాత మన సమాజంలో జరిగినటువంటి అనేక మార్పులు కారణం. సో అది ఒక ప్రత్యేకమైన ఇంకో 400-500 పేజీల పుస్తకం అవుతుంది అది. కాబట్టి ఇది పార్ట్ 1 అని చెప్పే బదులు కల్లోల భారతం అని పెట్టాము. దానికి త్వరలో ఆ సీరియల్ కూడా సంచికలో స్టార్ట్ అవుతుంది, అదో పుస్తకం వస్తుంది. సో ఈ పుస్తకం డిలే అవడంలో ప్రధాన కారణం నేనే. దాదాపుగా 2 ఏళ్ల క్రితమే తయారైపోయింది. ముందు మాట రాయడం కోసం నేను డిలే చేశాను. డిలే చేసి చివరికి ఆగస్టు 15 అన్నాను. సరే ఇక్కడ మా అమ్మ పేరు మీద హాలు ఒక సాహిత్య సభలకి ఏర్పాటు చేద్దాం అనుకుని నీ ఫస్ట్ పుస్తకావిష్కరణ మా హాల్లోనే అని చెప్పాను. ఆగస్టు 15కి ఇది కాలేదు. చివరికి సెప్టెంబర్ 17 ఈ నిజాం పాలన చివరి రోజులు నా హైదరాబాద్ జ్ఞాపకాలు మున్షి అనువాద పుస్తకము, ఇది 2 కలిపి విడుదల చేద్దాం అనుకున్నాను. ఇంతలో అనుకోకుండా ప్రజ్ఞాభారతితోటి మాకు సన్నిహిత సంబంధం ఏర్పడటము శర్మ గారి వల్ల. అక్కడ నుంచి ప్రజ్ఞాభారతి ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తూ ఉంటాము. సెప్టెంబర్ 17న నా పుస్తకావిష్కరణ అయిపోయింది. అక్టోబర్ 18న కల్లోల భారత ఆవిష్కరణ అయింది. సో ఈలోగా చాలామంది పుస్తకాలు కొని చదవడంతో అలా చదివిన వాళ్ళందరము కలిసి ఒకసారి ఈ పుస్తకం గురించి సంతోష్ కుమార్ తన ఉద్దేశం చెప్పిన తర్వాత చదివిన వారు తమ అభిప్రాయం చెప్పడము, రచయితని నిలదీసి ప్రశ్న అడగడం, ఇది ఒక సాంప్రదాయం ఏర్పాటు చేయాలి. రచయిత తాను రాసేసి నేను రాసినప్పుడు నాకు దేవుడికి తెలుసు, ఇప్పుడు దేవుడికే తెలుసు అని తప్పించుకోవడం మనం చూస్తున్నాము. సో రచయితకి తెలియదు అనమాట. రాసినప్పుడు నాకు దేవుడికి తెలుసు, ఇప్పుడు దేవుడికే తెలుసు, నాకు కూడా తెలియదు ఏం రాశాను, లేకపోతే అప్పుడు తప్పు రాశాను, ఇప్పుడు నాకు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి అదంతా తప్పు, ఇప్పుడు కొత్తగా రాస్తాను, ఇలాంటివి అనడానికి వీల్లేకుండా రచయిత ఒక పుస్తకం రాసి తన అభిప్రాయాలను ప్రకటించిన తర్వాత ఆ చదివిన వాళ్ళందరూ కూర్చుని రచయిత నిలదీయాలి. అప్పుడే రచయితలు ఒక జవాబుదారీ పెరుగుతుంది. లేకపోతే ఏదో ఒకటి రాసేయడం ఇలాంటి మన తెలుగు సాహిత్యంలో చూస్తున్నాము. సో దానికి ప్రథమంగా ఈ సంతోష్ కుమార్ పుస్తకం, ఎందుకంటే ఆవిష్కరణ అయిపోయింది కాబట్టి
దీని గురించి చర్చించాలని ఒక డేట్ నిర్ణయించుకుందాం అనుకుంటే నవంబర్ 2 కుదిరింది. డిసెంబర్ 1 మా అమ్మ బర్త్డే, కానీ ఆ రోజు వర్కింగ్ డే, సోమవారం. సో చాలామంది కుదరదు కాబట్టి ఆ రోజు విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం మీద ఒక జూమ్ మీటింగ్ సాయంత్రం చేద్దామని ప్రధాన వక్త హాలే కళ్యాణ్. ఆయన త్వరగా వదిలిపెట్టేది లేదు, ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళందరిలోకి మన భవిష్యత్ ఆయన, యంగ్ జనరేషన్. కాబట్టి ఇలా విశ్వనాథ సత్యనారాయణ మీరు మా అమ్మకు చాలా ఇష్టమైన రచయిత విశ్వనాథ సత్యనారాయణ. నాకు కూడా మా అమ్మ విశ్వనాథ సత్యనారాయణ మా అమ్మనే పరిచయం చేసింది. నాకు కూడా నేను ముందు 1000 పడగలు వేసుకుని కూర్చుంటే అది నీకు ఇప్పుడే అర్థం కాదని చెప్పి నాతోటి విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు, ఏకవీర తర్వాత ముందు విష్ణు శర్మ ఇంకా చదివి నవ్వుకుంటూ ఎంత నవ్వామంటే ఉర్దూ ఎలా రాస్తారంటే వానపామును పుల్లతో పొడిస్తే అది ఎన్ని మెలికలు తిరుగుతుందో ఉర్దూ అన్ని మెలికలు తిరుగుతుంది. సో ఇలాగా చాలా బాగా రాస్తారు. దట్ ఈస్ బి ద బెస్ట్ ఇంట్రడక్షన్ టు విశ్వనాథ సత్యనారాయణ. విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు అర్థం కాదనే వాళ్ళకి, కొరకరాని కొయ్య అనే వాళ్ళకి ఆ పుస్తకం ఇస్తే విశ్వనాథ శర్మ సత్యనారాయణ భక్తులు అయిపోతారు. సో అలాగా నాకు చదవడం నేర్పించి నేను అనేక మా ప్రతి బర్త్డేకి మా అమ్మ నాకు 1000 రూపాయల నుంచి పుస్తకాలు కొనుక్కోమని. ముందు తను కొనిచ్చేది, తర్వాత నా టేస్ట్ మారిపోవడంతో నీ టేస్ట్ నాకు తెలియదని డబ్బులు ఇచ్చేసి కొనుక్కోరాని. ఇంకొక సంఘటన చెప్తాను. అప్పుడు నాకు ఈ 20 ఆ మధ్య డిగ్రీ చదువుతూ ఇర్వింగ్ వ్యాలెస్ నవలలు అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. సెకండ్ లేడీ ఇర్వింగ్ వ్యాలెస్ నవలల వైపు ఆకర్షితం అవడంతో రాంగ్ రీజన్స్, బికాజ్ ఈ రైట్ సెక్స్. సో సెకండ్ లేడీ చదువుతూ చాలా సీక్రెట్గా ఫ్యాన్ క్లబ్ అని ఒక నవల చదువుతుంది. ఫ్యాన్ క్లబ్ ఏంటంటే ఒక హీరోయిన్ ఉంటుంది, 5 ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఊహించుతుంది ముందే ఇర్వింగ్ వ్యాలెస్ కాబట్టి అది సీక్రెట్గా చదువుతుంటే మా అమ్మ చూసింది. చూసిన తర్వాత ఏమనలేదు, నా 21st బర్త్డేకి ఆ పుస్తకం కొనిచ్చి భయపడుతూ రహస్యంగా చేసే పనులు ఏవి చేయదు, చదివేది ధైర్యంగా చదువున పుస్తకం నాకు ఇచ్చింది. సో దట్ ఈజ్ మై మదర్. కాబట్టి సాహిత్య పరంగా మా అమ్మ పేరు మీద చేయాలని ఇంకా అవార్డ్స్ కూడా ఆలోచిస్తున్నాను. నేను ముందైతే ఇది ఒక సభలకి, సాహిత్య సభలకి ఏర్పాటు చేద్దామని అనుకున్నాను. సో మొట్టమొదట సంతోష్ కుమార్ రాసిన కల్లోల భారతం గురించి ఆయన ముందు వివరిస్తారు, ఎందుకు రాశారు, ఆయన ఉద్దేశం ఏంటి. దీన్ని చాలామంది ఇక్కడ చదివిన వాళ్ళే ఉన్నారు, చేకూరి చంద్రశేఖర్ కానీ, హాలే కళ్యాణ్ కానీ, సోమశంకర్ అయితే మొత్తం డీటీపీ చేసిన పుస్తకాన్ని మొత్తం సీరియల్ పెట్టినవాడు. చిత్తూరు మధు గారు చదివారు, మూర్తి గారు, శర్మ గారు చదివారు. సో దాని గురించి మనం చర్చిద్దామని చర్చించి రచయితని నిలదీసి, అసలు చాలామంది అడుగుతున్నది ఏంటంటే మొత్తం సమాజం సామరస్యంగా సాగుతున్న టైంలో పాత్రని తప్పుకోవాలా, వాళ్ళ కృత్యాలు మనం ఇప్పుడు మా చర్చించుకోవడం వల్ల మత సామరస్యం దెబ్బతిన్నదా, ద్వేషాలు ఉపతిల్లవా అనేసి అంటూ ఉంటారు. ఇటువంటి వాటన్నిటి కూడా నిలదీసి అడుగుదాం మనం సంతోష్ కుమార్ని. సంతోష్ కుమార్ స్టైల్ గురించి కూడా నేను జోక్ చేస్తూ ఉంటాను. మీరు ఇలా ఆలోచించారా, మీకు తెలుసా, జర్నలిస్ట్ అందరూ అలాగే రాస్తారు, మీకు తెలుసా, మీరు ఎప్పుడన్నా ఇలా ఆలోచించారా, దాని గురించి కూడా వ్యక్తీస్తూ ఉంటాం. సో అలా కూడా మనం సంతోష్ కుమార్ ఒక రచయిత ఒక రచన చేసిన తర్వాత ఆ రచన సాధారణంగా ఏమంటారంటే కూతురు పెళ్లి చేసి అత్తారింటికి పంపించినట్టు రచన రాసేసి సమాజానికి వదిలేయాలి, దాన్ని ఓనప్ చేసుకోకూడదు అంటారు. కూతుర్ని అత్తారింటికి గుర్తుగా పంపించి వదిలేయం కదా. రచయిత హ్యాస్ టు ఓన్ అప్ ద బుక్. హీ ఈజ్ ఆన్సరబుల్ టు ఎవ్రీ వర్డ్ దట్ హీ రైట్స్ ఇన్ హిస్ బుక్ అండ్ వీ షుడ్ మేక్ హిమ్ అకౌంటబుల్. ఇది నా ఉద్దేశము. సో ఇలాంటి చర్చ జరగాలని నా కోరిక. సాహిత్య ప్రపంచంలో రచయితకు అకౌంటబిలిటీ, విమర్శకుడికి అకౌంటబిలిటీ, పాఠకుడు నిలదీసి అడిగేటువంటి పరిస్థితి రావాలన్నది నా ఉద్దేశం. దానికి ఇది నాంది ప్రస్తావన అనుకుందాము. ఇక్కడ జరిగే భవిష్యత్తులో జరిగే సమావేశాలకు అందరికీ మీరందరూ రావాలి, ఇంకా ఎక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాను. సో ఇక ఓవర్ టు సంతోష్ కుమార్. గిరిధర్ గారి పక్కన కూర్చొని మాట్లాడాలంటే అవును, ఎందుకంటే ఆయన ముందు నేను ఈ పుస్తకాలు రాయడమే ఒక విచిత్రం, అంటే ఆయన పక్కన కూర్చొని మాట్లాడడం అనేది ఒక నా వరకు నాకు ఒక అద్భుతమైన విషయం. ఈ కల్లోల భారతం రాయటానికి ప్రధానమైన కారణం కస్తూరి. నాకు పెద్ద ఎనిమి ఈ మురళీకృష్ణ. ఎందుకంటే వెంటపడి వేధించి రాయించడం అనేది పని. అంటే ఇది అనుకోకుండా ఒక ట్రిలాజీలో భాగంగా మారిపోయింది. ఎందుకంటే మొట్టమొదటి దీనికి అంతకుముందు రామం భజేశ్యామలం నేను రాశాను. రామం భజేశ్యామలం రాసినప్పుడు రామాయణం మీద జరుగుతున్న వక్రీకరణల పైన సోషల్ మీడియాలో రకరకాల వికృతమైన వ్యాఖ్యానాలు, వికృతమైన వాదనలు వినిపిస్తున్న కారణం
ఏకంగా ఇష్టం వచ్చిన కవితలు రావటం, మరియు చర్చిలోకి సీత దాక్కొని ఉంటే రాముడు చర్చి నుంచి ఎప్పుడు బయటకు వస్తాడా, సీత బయటకు వస్తుందా, నేను ఆమెను వేడుకుంటానని పశ్చాత్తాపడి చర్చి ముందు తచ్చాడుతున్నానని ఇష్టం ఉంటుంది ఎట్లా పడితే అట్లా కవితలు రాయటము. ఆ తర్వాత ఈ శంభు కవలు, సీతా పరిత్యాగం, ఇట్లాంటివన్నిటినీ మన ప్రవచనకారులు కూడా దానికి ఏదో పుణ్యము ధర్మము ఈ రకంగా దాన్ని విశ్లేషించే పద్ధతులు. అంటే మనము ఒక రకమైన డిఫెన్స్లో పడి, వాళ్ళ ఎదురుదాడికి డిఫెన్స్లో పడి దానికి సంబంధించి మనము సంజాయిషి ఇచ్చుకునే పద్ధతిలో మనం మాట్లాడుకున్న దానిపైన నేను మా నాన్నగారు ఎక్స్ప్రెషన్ ఉంటాయి. దీంతో చాలా కాలం డిస్కషన్ చేశాను. దాదాపు ఒక 100 ఆడియోలైనా ఉండుంటాయి మా నాన్నగారితో మాట్లాడుతూ. ఈ రామాయణం మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు భారతదేశ చరిత్ర ఎట్లా మారుకుంటూ వచ్చింది, ఎలా ఇచ్చేసుకుంటూ వస్తుంది అన్నప్పుడు రామం భజే శ్రవణం రాయాలని ఈ సంకల్పం. అప్పుడు గురువుగారు శివానందమూర్తి గారి పట్టణం నిర్మించిన అయ్యా ఇది నడిపించండి, ఇది దాదాపు ఒక 3 సంవత్సరాల ప్రాజెక్ట్ అని నేను అనుకున్నాను. కానీ అది ఒకే ఒక సంవత్సరంలో మొత్తం పూర్తయింది. ఆయన సంకల్పం అంటే గురువుగారి సంకల్పం అది పూర్తయింది. అది నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది. అసలు రామాయణం మీద జరిగిన వక్రీకరణ కానీ మొదలుపెట్టిన నేను భారతదేశ చరిత్ర వక్రీకరణ అంతా దాదాపు సగం పుస్తకం అదే రాయాల్సి వచ్చింది. భారతదేశ చరిత్ర, నెహ్రూవియన్ పాలిటిక్స్, బిఫోర్ నెహ్రూవియన్ పాలిటిక్స్, మెకాలే టైంలో 1835 అప్పటి నివేదికలు, ఆ తర్వాత భారతదేశంలో అప్పుడు ఉన్న కల్చరు, అప్పుడు ఉన్న దాన్ని, ఆ తర్వాత నెహ్రూ వచ్చిన తర్వాత బౌద్ధాన్ని ప్రమోట్ చేయడం, హిందూ కోడ్ బిల్లు తీసుకొని రావడం, హిందూ కోడ్ బిల్లు ప్లస్ దాంతోపాటు ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం అట్లాగే ఉంచటం, షరియాను దాంట్లో అమలు చేస్తూ హిందూ కోడ్ బిల్లుని మాత్రం 4 విభాగాలుగా చట్టాలుగా చేయటం, ఇదంతా తీసుకుంటూ వచ్చి క్రిస్టియన్ మత మార్పులను ప్రమోట్ చేస్తూ అఫీషియల్గా ప్రధానమంత్రి హోదాలకు లేఖలు రాయడం ముఖ్యమంత్రులకు, ఇదంతా తీసుకుంటూ వస్తూ రామాయణం దగ్గరికి వచ్చేసరికి కేవలం రామాయణం అంటే అందరికీ తెలిసిన కేవలం ఒక రాముడు భర్త తన భార్యను వెతుకెళ్తే పోయి కట్టే కొట్టే తెచ్చే అనే పద్ధతిలోనే మనం చెప్తున్న కథ కాకుండా వాస్తవంగా రామాయణంలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏంటి, నిఘా సిస్టమ్ ఏంటి, ఆ తర్వాత మంత్రులను ఎట్లా ఎన్నుకున్నారు, అయోధ్య నగర నిర్మాణం ఎట్లా ఉంది, లంక నిర్మాణం ఎట్లా ఉంది, కిష్కింధ ఎట్లా ఉంది, 3 రాజ్యాల మధ్యన ఉన్న తేడా మనకు రామాయణంలో కల్పించే అయోధ్య, కిష్కింధ, లంక, ఈ 3 రాజ్యాల మధ్యన రాజరిక వ్యవస్థల మధ్యన ఉండే తేడా ఇవన్నీ వివరిస్తూ సుగ్రీవుడి అట్లస్, సుగ్రీవుడు 4 దిక్కులు పంపించినప్పుడు ఆయా దేశాలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయని పరిశోధించి ఆ ఫోటోలతో దాన్ని కొంచెం చెప్పే ప్రయత్నం చేశాం. అది దాని తర్వాత ఏమి రాయాలి అని అనుకున్నప్పుడు సరిగ్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ప్రస్తావన ఇచ్చారు. దేశ విభజన భయానక జ్ఞాపకాల దినంగా ఆగస్టు 14 జరుపుకోవాలి. ఆ సందర్భంగా ఏమి రాయాలి అని అనుకున్నప్పుడు విభజన అనగానే మనకు 47 ఆ మేరకే వస్తుంది. జనరల్ 47 అప్పుడు జరిగిన హింసాకాండ అంత మేరకే వస్తుంది. కానీ విభజన విషవృక్షం అని అనుకున్నప్పుడు ఈ వృక్షం మూలాలు ఎక్కడ ఉన్నాయి అంటే మనకు అసలు ఇస్లామిక్ ఇన్వేషనే జరగకపోయి ఉంటే అసలు విభజన అవసరమే రాదు కదా అన్నప్పుడు ఆ వెతుకులాట మొదలైంది. వెతుకులాట మొదలవుతే 622లో మొట్టమొదటి యూదుల మీద అరబులు దాడి చేసి వాళ్ళని ఊచకోత కోసి, ఆ తర్వాత 633లో తానే ఓడరేవు మీద రెండవ పులకేసి అప్పుడు ఉన్నది తానే ఓడరేవు మీద దాడి చేసి, తానే ఓడరేవు పైన దాడి చేసి అప్పుడు వాళ్ళు తిప్పికొట్టారు. తానే భరూచ్ ఓడరేవు మీద, గుజరాత్ భరూచ్ ఓడరేవు మీద దాడి చేశారు. అది తిప్పి కొట్టిన తర్వాత మళ్ళీ ఒక 100 ఏళ్ల పాటు అరబులు రాలేదు. ఆ తర్వాత మళ్ళీ మహమ్మద్ బిన్ కాసిం దగ్గర నుంచి మొదలైంది. అప్పుడు రాజా దాహిర్ సెంగుడి జనరల్ అందరికీ తెలిసింది. ఇది తీసుకుంటూ వస్తే మహమ్మద్ బిన్ పర్షియన్ స్క్రిప్ట్లో ఉన్న వాళ్ళ ఆత్మకథలను కూడా నేను సేకరించాల్సి సుమారు దాదాపు 100 పైగా దీంట్లో పుస్తకాల సేకరణ, దాని వివరణ, కొటేషన్స్ కూడా అంటే ఇంటర్నెట్ నుంచి తీసుకున్న వేరియస్ డాక్యుమెంట్స్ కాకుండా అఫీషియల్గా వేరు ఆత్మకథ అంటే వీళ్ళు మార్క్సిస్ట్ చరిత్రకారులు రాసే ఆ దృక్పథంతో కాకుండా వాస్తవంగా వాళ్ళు ఏం రాస్తున్నారు,
అన్నది మెన్షన్ చేస్తున్నప్పుడు రాజా జాహిర్ సేన్ అక్కడ చేస్తే అప్పుడు ఇది రాస్తున్నప్పుడే నన్ను క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాను. హిందూ ముస్లింలు చాలా సఖ్యంగా ఉన్నారు, మత సామరస్యం ఉంది, అద్భుతంగా ఉంది, కలిసిమెలిసి ఉన్న దాంట్లో నువ్వు ఇట్లాంటివి మళ్ళీ రాసి నువ్వు ఎందుకు చెడగొడుతున్నావు అని నాకు మంచి ప్రాణ స్నేహితులే మాట్లాడడం మొదలుపెట్టాను. అంటే దీనివల్ల మత సామరస్యం కోల్పోతుందా, లేకపోతే చరిత్రగా చెప్పినట్టు అవుతుందా అన్నది ప్రశ్న. దీని మీద కూడా డిస్కషన్, మనం తప్పు చేస్తున్నాము ఏదైనా విధమైందా అంటే. ఇప్పుడు నాకు తెలిసి జర్మన్లో హిట్లర్ని వెంటనే అంటారు దుర్మార్గుడనే. వాళ్ళు వాళ్ళ చరిత్రను ఏం దాచిపెట్టారు. అమెరికాలో రెడ్ ఇండియన్లను చంపేస్తే రెడ్ ఇండియన్ చంపేశారని చరిత్ర రాశారు. ఎక్కడైనా మీరు ఆస్ట్రేలియాలో అబోరిజిన్లను చంపేసినప్పుడు కూడా వాళ్ళని కూడా అట్లాగే ఆ చరిత్రగానే ఉంటుంది. మన దగ్గర మాత్రమే చరిత్రను డిస్టార్ట్ చేశారు. అంటే చరిత్రగా చెప్పకుండా దానికి ముందు ఒక ట్యాగ్లైన్ తగ్గించారు. మార్క్సిస్ట్ దృక్పథము, లేదా హిందూ దృక్పథము, లేకపోతే ఇంకేదో దృక్పథం. చరిత్రను నిజంగా చరిత్రగా చెప్తే నిజమేంటో అబద్ధమేంటో వాడు డిసైడ్ చేసుకుంటారు చదివిన వాడు. కానీ అట్లా కాకుండా ఒక దృక్పథంతో చూడడం అనేసరికి ఆ రోజు మావో బ్రిటిషర్స్ చేస్తున్నది కరెక్టు, వీళ్ళు కోతులను కోతి దేవుడు మంకీ దేవుళ్ళని పూజిస్తారు అని చెప్పేసి ఏదైతే న్యూయార్క్ టైమ్స్ అక్కడ ఆ రోజు రాశారు, దాన్ని పట్టుకొని వీళ్ళంతా మన కల్చర్ని దీన్ని ఇచ్చేయడం. అప్పుడు నేను దీన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా రాయడానికి ప్రయత్నించాను. దీంట్లో ఎంతవరకు నేను సక్సెస్ అయ్యాననేది నేను చెప్పలేను, కానీ కొన్ని మిస్ అయ్యి ఉండవచ్చు. నేను రాసినంత మేరకి కరెక్ట్గా రాశానని అనుకుంటున్నాను. అక్కడి నుంచి రాజా జాహిర్ సేన్ అది అయిపోయిన తర్వాత, సింధు వెళ్ళిపోయినాక మనకి ప్రపంచంతో కనెక్టివిటీ ఉన్న భూమార్గం కాస్త పోయి ఈ దేశ విభజన. ఇది మొట్టమొదటి. మన చరిత్ర మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ప్రపంచానికి భారతదేశం నుంచి భూమార్గం ఏదైతే ఉందో ఆ భూమార్గం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ విభజన వల్ల మనకి అసలు లేదు, కంప్లీట్ ఉన్నది ఒకటే వాయువ్య మార్గం. ఆ వాయువ్య మార్గం కొట్టేశారు. మనకు ఉన్నది 3 పక్కల సముద్రము, పైన హిమాలయాలు. ల్యాండ్ కనెక్టివిటీ లేకుండా పోయింది ఈ దేశ విభజన. ఇది ఇట్లాంటివి మనం ఆలోచించట్లేదు. మనం చేస్తున్నది మన చరిత్ర మూలాలు ఎక్కడ ఉన్నాయంటే, వేదంలో చెప్పిన నదీ సూక్తంలో చెప్పిన సప్తసింధు నదులు ఎక్కడ ఉన్నాయంటే పాకిస్తాన్లో. మనం ఎక్కడి నుంచి ఏదో మూల నుంచి వెళ్తున్నాం. అవును, ఏదో మూల నుంచి కొద్దిగా ఉంటుంది. సప్తసింధు నదులు ఎక్కడ ఉన్నాయంటే అక్కడెక్కడో ఉంటాయి. లేకపోతే విష్ణు శర్మ పంచతంత్ర రాసింది ఎక్కడ అంటే కాశ్మీర్ అవతలనే. ఇప్పుడు మనము ఆక్యుపైడ్ కాశ్మీర్ అని. అంటే దాదాపు మన చరిత్రకు మూల స్తంభాలైన నాలెడ్జ్ డెవలప్ అయిన ప్రతిదీ కూడా చూస్తే పాకిస్తాన్లో చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే మనం ఆల్మోస్ట్ కోల్పోయాం. మిగతాది ఇక్కడ ఎంత ఉన్నా కానీ ప్రధానమైన భూభాగాన్ని, ప్రధానమైన చారిత్రక మూలాలను ఈ దేశ విభజన ద్వారా కోల్పోయాం. దానితో పాటు మన ఇందులో ఎంత సంపద పోయింది ఏమిటి అనేది కూడా దీంట్లో ప్రత్యేకంగా ముల్తాన్ దేవాలయం ఇందులో ప్రధానంగా చెప్తుంది. పాకిస్తాన్లో ఇప్పుడు సింధు ప్రాంతంలో ఉన్న ముల్తాన్ దేవాలయం సూర్యుడి అద్భుతమైన బంగారు విగ్రహం. ఆ విగ్రహాన్ని మొట్టమొదలు కాశీని ధ్వంసం చేయడం. మిగతా దాదాపు 290 పైచిలుకు శివాలయాలను అక్కడ పూర్తిగా ధ్వంసం చేయడం. ఈ ఒక్క సూర్యుడి దేవాలయాన్ని మాత్రం అలా సూర్యుడి విగ్రహాన్ని ఉంచి అక్కడికి వచ్చే కానుకలను 3 భాగాలు చేసి, ఈ 3 భాగాలను ఆయన ఒకటి వాళ్ళ ఖలీఫాకు పంపించారు. ఒక భాగం. రెండో భాగాన్ని ముస్లింల అభివృద్ధి కోసం వాడారు. 3వ భాగాన్ని ఆ దేశ అభివృద్ధి కోసం, అంటే రోడ్లకు, నీళ్లకు. హిందువులు అనేవాడు లేడు. ఈ కానుకలు సమర్పించేదంతా ముల్తాన్లో సూర్యుడికి హిందూ రాజు, లేకపోతే ఇంకెవరు. కానీ ఈ సంపదను తీసుకెళ్ళి ముస్లింలకు, ఖలీఫాకు ఇట్లా పంపించిన సందర్భం. దాని తర్వాత బ్రాహ్మణవాదం కోల్పోయారు. అద్భుతమైన నిర్మాణం బ్రాహ్మణవాద నగరాన్ని కోల్పోయారు. ఇప్పుడు అది మన్సూర్ అని ఉన్నట్టు, మన్సూరా అని ఉన్నట్టు అది పోయింది. కరాచీ దేవల్ పోర్ట్ పోయింది.
అద్భుతమైన మనకి బ్రహ్మాండమైన ఓడలే, వాణిజ్యపరమైన ఓడలే. ఆ ఓడలే పోయింది మనకి. అంటే క్రమంగా వీళ్ళు చేసిందంతా ఇలా చేస్తూ వచ్చి మనకి మహమ్మద్ బిన్ కాసిం ఫస్ట్ అంటే ఇక్కడ ఇది ఒక పార్శ్వం. రెండో పార్శ్వం ఏంటంటే హిందువులను అంటే అల్లాను నమ్మని వాళ్ళని ఎవరినైనా చంపేయాలనేది అప్పుడు మహమ్మద్ బిన్ కాసిం మొట్టమొదటి ఇచ్చిన నినాదం ఏదైతే ఉందో, అయితే మతం మారండి, లేదా పారిపోండి, లేదా చచ్చిపోండి. ఈ నినాదము 1990లో కశ్మీర్లో పండిట్లను బయటికి వెళ్ళగొట్టినప్పటికీ కూడా అదే నినాదం కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత మొన్న జేఎన్యూలో కూడా చీన్కే లేంగే ఆజాదీకి కూడా మూలం 705లో 712 మహమ్మద్ బిన్ కాసిం ఏదైతే మొట్టమొదటి ఇచ్చిన నినాదం ఏదైతుందో అదే నినాదం కంటిన్యూ అవుతుంది. అందుకోసం ఈ పుస్తకం ఈ రోజు కూడా రిలవెంట్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ ఏం మారలేదు, ఆ మార్పు అట్లాగే ఉండింది. ఈ దేశంతో ఈ దేశం మనది కాదు అని అవును అని సొంతం చేసుకునే పరిస్థితి లేదు వాళ్ళకి. అట్లా కొనసాగుతూ వచ్చింది మహమ్మద్ బిన్ కాసిం. ఆ తర్వాత వచ్చిన మిగతా రాజులు కానీ, ఆ తర్వాత అటు గజనీవాదుల పైన, ఆ రోజు ఆఫ్ఘనిస్తాన్లో కనుక గజనీవాదుల పైన జైపాల్ దేవ్ అనే అతను యుద్ధం చేసి ఉండకపోయి ఉంటే, అంటే నా నమ్మకం, ఒకవేళ జైపాల్ దేవ్ కనుక చేసి ఉండకపోయి ఉంటే వాళ్ళు వచ్చేవారు కాదేమో, ఈ గజనీ వాళ్ళు మంగోళ్ళు ఇక్కడికి రాకపోయి ఉండేవారేమో, కాస్త ఉపశమనం కలిగేదేమో అని ఆశ. ఆ రోజు అతను చేయడం వల్ల గజనీ వాళ్ళు వచ్చి రావటము, వాళ్ళు తరుముకుంటూ రావటము, ఆ తర్వాత సోమనాథ్ మీద దాడి, మధుర మీద దాడి, కొన్ని ఇంతలో 13,000 మణుగుల బంగారాన్ని దోచుకుపోయారు. ఒక మణుగు అంటే 32 కిలోలు, అంటే దాదాపు 4 లక్షల కిలోల బంగారం పోయింది. భారతదేశం ఇవాళ దరిద్రం ఎందుకుండేది? ఇదంతా పోగొట్టుకుంటూ వచ్చాం. ఆ తర్వాత మంగోలు రావడం, గజనీ, తైమూర్లను, మహమ్మద్ గోరి, ఖిల్జీలు, లోడీలు, ఇదంతా వరుసగా దీని కంటిన్యూలో వచ్చింది. గజనీ మహమ్మద్ ఆత్మకథ నుంచి దీంట్లో వచ్చి ప్రధానమైన అంశాలు తీసుకోవడం జరిగింది. చివరికి మన దేశాన్ని బానిసలు కూడా పాలించాలంటే అంతకంటే భయంకరమైన పరిస్థితి. అల్తమష్ అనే బానిస వాడు కూడా వేలం పాట పాడి మనకి వెంకట సత్యహరిచంద్రుడు వేలంలో వేసినట్టు వాడిని వేలంలో వస్తే వాడు ఒక బానిసగా వచ్చినవాడు, వాడు కూడా ఢిల్లీ పీఠానికి పాలించాడు. అది పరిస్థితి. ఆ తర్వాత ఛత్రపతి మరాఠా సామ్రాజ్యం, ఔరంగజేబు, ఈ మొఘలుల విషయంలో మన వాళ్ళు చేసినంత దుర్మార్గం, అంటే మన చరిత్రకారులు చేసినటువంటి దుర్మార్గం. జహంగీర్ అనేవాడిని, షాజహాన్ అనేవాడిని, అక్బర్ అనేవాడిని, అక్బరు ఆస్థానం లోపల చాలా మత సామరస్యం వెళ్ళి విరిసేది. అద్భుతం. యోధాబాయి అనే ఆమె కృష్ణుడి బొమ్మ పెట్టేసుకొని పూజలు చేసేసింది అని సినిమాలు కూడా తీశారు. యోధాబాయి అనే ఆమె అక్బర్ కాలంలో ఉన్నట్టే నాకు కనిపించింది. ఆ తర్వాత కాలంలో జహంగీర్ కాలంలో కనిపించింది. కానీ ఆమెను తీసుకొచ్చి అక్బర్కి అంటగట్టేశారు. జహంగీర్ అనే వాడి పేరు మొఘలీ ఆజంలు, అక్బర్ సలీం అనార్కలీలు, అక్కడ వాళ్ళు తీసి ఇక్కడ మన తెలుగులో ఎన్టీ రామారావు తీసి చాలా అద్భుతమైన సినిమాలు తీశారు. జహంగీర్ అనేవాడు గురు అర్జున్ దేవ్ అత్యంత సిక్కు మతంలో ఉన్న గురు అర్జున్ అత్యంత దారుణంగా ఎడారిలో ఒక మూకుడు మీద కూర్చోబెట్టి వేడి ఇసుక పోసి తగలబెట్టి నాశనం పెట్టి దారుణంగా చంపినవాడు. వాడు గొప్ప ప్రేమికుడు ఎట్లా అవుతాడు? కనీసం కొంచెమైనా ఉన్నాడు కదా చెప్పే ముందు. వాడిని ప్రేమికుడుగా చాలా అద్భుతంగా వాడిని క్రియేట్ చేసి అనార్కలి సలీం అని చెప్పేసి మార్చేసి ఇచ్చే దాన్ని అది చేసేసాడు. ఆ తర్వాత వీడు వచ్చాడు షాజహాన్ అనేవాడు. వాడు పరిపాలించింది 30 సంవత్సరాలు. అందులో యుద్ధాలు చేసింది 31 యుద్ధాలు చేశాడు. 30 సంవత్సరాలలో 31 యుద్ధాలు చేసిన ఒకనొక రాజు అనబడేవాడు ఎప్పుడు ప్రేమించాడు? ఎప్పుడు తాజ్మహల్ కట్టాడు? ఎప్పుడు ప్రేమించాడు? ఎంత ప్రేమించాడు? ఏమైనా అర్థం ఉందా? ఔరంగజేబ్ మొన్న శంబాజీ సినిమా వచ్చినప్పుడు నేను మళ్ళీ ఫేస్బుక్లో ఒకరి వారు కూడా జరిగింది. అప్పుడు చావా సినిమా వచ్చినప్పుడు ఔరంగజేబ్ చాలా సూటి
సెయింట్, చాలా అద్భుతమైన వ్యక్తి, అంతకు మించిన మహానుభావుడు ఇప్పటికీ అని ఏదో గొట్టెలు అరటి పనులు తిని బతికాడు ఏదో చెప్పి విభత్సం చేశారు. సొంత అన్నను తలనారికి వాడిని తీసుకొని పోయి తండ్రికి పంపించిన వాడు సారు ఎట్లా అవుతాడు? తండ్రి అడిగారట, అయ్యా కొన్ని నీళ్ళు ఎక్కువరా, నాకు జైల్లో పడేసావు, కొన్ని నీళ్ళు ఎక్కువరా అంటే నీకు ఇవ్వను అన్నాడు. నీకంటే ఆ హిందువుల నయము, కాఫీలు వాళ్ళ నయము, వాళ్ళు కనీసం ఏడాదికి తండ్రికి తద్దినమన్న పెడతారు పిండం పెట్టేసి, నువ్వు నీళ్లు కూడా ఇవ్వవు, ఇంకేం నీ నీదే ఇస్తాం అని తిట్టాడు. అంత దారుణమైన వ్యక్తిని మనం ఔరంగజేబ్ చాలా గొప్పవాడు, సమాధి ఇప్పుడు మాన్యుమెంట్లో రికార్డ్ అయింది. సూఫీ సెయింట్స్ మీద కూడా చాలా గొప్ప చర్చ జరిగింది. నేను ఆ సూఫీ మీద దీంట్లో ఒక 4-5 చట్టాలు రాశాను. సూఫీ సెయింట్స్ సంబంధించి వాళ్ళు చాలా సార్లు చాలా మంచివాళ్ళు, తెల్ల బట్టలు వేసుకుని మనకి సినిమాలో తెల్ల బట్టలు వేసేసుకొని కేవలం మతం తప్ప ఇంకోటి ఏం లేదు అని చెప్పడం తప్ప వాళ్ళ దగ్గర ఇంకోటి ఏం లేదు అని చెప్తారు. మీరు అమీర్ ఖుస్రోని తీసుకుంటారు, ఇవాళ అజ్మీర్లో చిష్టి, ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి, వీళ్ళంతా జిహాదీ తీవ్రవాదులు. వాళ్ళు అఫీషియల్గా నేను దీంట్లో మెన్షన్ చేశాను. అమీర్ ఖుస్రో గురించి అమీర్ ఖుస్రో చిత్తోడ్ కోట మీద విజిర్ ఖాన్ దాడి చేసి 30,000 మంది హిందువులను హతమార్చిన తర్వాత అమీర్ ఖుస్రో ఏం రాశారు? థ్యాంక్స్ బీ టు అల్లా దట్ హీ ఆర్డర్డ్ ద కాఫిర్ స్లేయింగ్ స్వార్డ్స్ ఆఫ్ ఇస్లాం టు మాస్కేర్ ద idolaters in India. According to the orders of the Khalifa of Allah, polytheists have no right to live in India. ఇతను కవ్వాలి, అమీర్ ఖుస్రో చాలా గొప్ప సంగీతానికి తబలాను కూడా ఆయన కనిపెట్టాడు అని మనం చెప్పుకుంటాం. మరి ఇదేంటి? ఇది ఆన్ రికార్డింగ్. మనం ఇతను ఇక్బాల్ గురించి కూడా మనం చెప్పుకునే ఉంటాం కదా. ఇక్బాల్ సారే జహాన్ సే ఎట్లా మార్చాడు ఏమిటి. సూఫీలు చాలా శాంతి సామరస్యాలు ఉన్నవాళ్ళు అని. సూఫీల్లో షా వలీవుల్లా అండ్ హిస్ టైమ్స్ అని, వలీవుల్లా టైంలో ఒక సూఫీ ప్రవక్త, ఆయన అహ్మద్ షా అబ్దాలీకి ఒక లేఖ రాశారు. దీని కోర్సులో మనం దీంట్లో మెన్షన్ చేశాం. షాజహాన్ కాలంలో గుర్రం ఎక్కడానికి సైతం నిషేధానికి గురైన జాట్లు ఇప్పుడు సూరజ్మల్ జాట్ అండతో రెచ్చిపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారతదేశంలో కాఫీలు బలోపేతమవుతారు, ముస్లిం అధికారం కోల్పోతుంది, ప్రభుత్వంలోని అన్ని విభాగాలు హిందువుల చేతుల్లోకి వెళ్తున్నాయి, హిందువులు మళ్ళీ సంపన్నులు అవుతున్నారు, ముస్లింలు వెనకబడుతున్నారు, ఇక్కట్లు పడుతున్నారు. ఇది ఒక సూఫీ సెయింట్, చాలా శాంతి సామరస్యాలు ఉన్నవాడని మనం చెప్పుకుంటున్నప్పుడు రాసిన కథలు. ఇంతకంటే మీకు ఇదొకటి చెప్పాలి. షాజహాన్ సంగతి వచ్చినప్పుడు గొప్ప ఆయన సొంత కూతురుతో సంబంధం పెట్టుకుని అడిగితే, ఏమయ్యా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు ఏంటి అంటే, విత్తనం నాటిన వాడే మొదటి ఫలాన్ని అనుభవించే హక్కు ఉంటుంది. ఇట్లా ఎవరు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంటే మిఠాయి కొట్టు ఏదైనా తీయగానే ఉంటుంది కదా. ఇట్లాంటి వ్యక్తిత్వాలు ఉన్నవాళ్ళను మనము యూనివర్సల్ లవర్స్గా మనం కొలవటం అనేది చాలా దుర్మార్గమైన. ఇది మొఘల్కి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు ఇక్కడి వరకు మొఘలు ఎంత చేశారు ఏంటి అది చేసుకుంటారు. ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యం ఆ తర్వాత ఎట్లా విస్తరించింది, శివాజీ సంభాజీ అయిపోయింది. సిక్కు మతం గురించిన కూడా ప్రస్తావన దీంట్లో ప్రత్యేకం.
సిక్కు మతము చాలా శాంతి సామరస్యాలతోటి ప్రారంభమైన గురునానక్ ప్రారంభించిన మతం. ఎప్పుడైతే గురు అర్జున్ దేవుని దారుణంగా హతమార్చారో ఆ తర్వాత తేజ్ బహదూర్ దగ్గరికి వచ్చేసరికి అది ఇంకా తీవ్రమైంది. వీళ్ళు మా ఇస్లాంలోకి మారకుండా ఎందుకంటే వాళ్ళ పక్కనే ఉంది, ఢిల్లీకి ఆనుకొని ఉండేసరికి పక్కలో బలంలాగా తయారు. తేజ్ బహదూర్ని అయితే గురు గోవింద్ సింగ్ అంత్యక్రియలు చేయడానికి కూడా ఏమి దొరకలేదు, కేవలం తల మాత్రమే దొరికింది, తలకు మాత్రమే అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత గురు గోవింద్ సింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు గురువులను చంపేశారు. అప్పుడు గురు గోవింద్ సింగ్ టైంలో అప్పుడు ప్రతి సిక్కు ఒక కత్తి పట్టుకోవాలని చెప్పేసి నియమం విధించాల్సిన పరిస్థితి. గురు గోవింద్ సింగ్ రామాయణాన్ని అనువదించారు, భాగవతాన్ని రాశారు. అదేమి హిందూ మతానికి దూరమైన మతం కాదు. స్వదేశీ మతాలన్నీ కూడా భారతీయ సంస్కృతిలో కలిసిపోయిన మతాలే తప్ప అవి వేరుగా పుట్టిన మతాలు కాదు, ఈ హిందూ ధర్మాన్ని వ్యతిరేకించిన మతాలు కావు. ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నట్టుగా బౌద్ధము చాలా మొత్తం అన్నిటిని వ్యతిరేకించింది అని. బౌద్ధం పునర్జన్మాలను అంగీకరించింది, బ్రహ్మవాదాన్ని అంగీకరించింది, ఉపనిషత్తులను అంగీకరించింది. ఎక్కడ కూడా వాళ్ళు బుద్ధుడు దూరం పోలేదు. బుద్ధుడి మీద జైన ప్రభావం కూడా. ఇవన్నీ తిప్పేసి 2 నెలలు చనిపోవడానికి 2 నెలల ముందు ఆ బౌద్ధం స్వీకరించిన అంబేద్కర్ చెప్పిన ఆ 4 మాటలను ఏదో పట్టుకొని ఇది మాత్రమే బౌద్ధం అని ప్రవర్తించే పరిస్థితి తలెత్తు. అసలు ఇదంతా పోయింది. మహాయానంలో చెప్పింది, త్రిపీఠికలో చెప్పింది, లలిత విస్తారంలో చెప్పింది, అశోకావధానంలో, సింహావధానంలో చెప్పినవన్నీ అసలు ఎవడు పట్టించుకోరు. అట్లా తీసుకుంటూ వచ్చి ఇంతవరకు ఒక రేఖ. ఆ తరువాత ఈ సూఫీల దగ్గరికి వచ్చిన తర్వాత మత మార్పిడులు ధర్వాపసి అనే విషయానికి వచ్చింది. మనకి స్వామి శ్రద్ధానందను చంపినప్పుడు కానీ ఇంత హత్య చేసినప్పుడు అప్పుడు మనకి ఇంతకు ముందే మహమ్మద్ బిన్ ఖాసిం సమయంలో ఆయన మహమ్మద్ బిన్ ఖాసిం తర్వాత ఒక 100 సంవత్సరాలకి దేవల్ ఋషి అనే ఆయన దేవల్ స్మృతి అని ఒకటి రాశారు. మనం ఇవాళ మనుస్మృతి ఇంకేదో అని అంటాం కదా, ఆ మనుస్మృతి కంటే కూడా దేవల్ స్మృతి ప్రత్యేకమైనది. మహర్షి దేవల్ సింధు ప్రావిన్స్పై దాడి చేసుకొని ఆక్రమించుకున్న సుమారు 100 ఏళ్ల కంటే 9-10 శతాబ్దాల మధ్యలో మహర్షి దేవల్ కొన్ని వేల మందిని తిరిగి హిందూ యుగంలోకి మహమ్మద్ బిన్ ఖాసిం టైంలోనే మార్చడానికి ప్రయత్నించారు. శుద్ధి కార్యక్రమం మళ్ళీ స్వామి శ్రద్ధానంద ఆ తర్వాత తీసుకుంటూ వచ్చారు. మనకి ఇప్పుడు ఏదో ఓన్లీ భారతదేశంలో మనుస్మృతి మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు, మనుస్మృతి మాత్రం భారతదేశం అంతటా వ్యాపించి ఉంది. దీన్ని అసలు ఎవరు ఖండించారు? మనుస్మృతికి సంజాయిషీలు చెప్తారు. మనుస్మృతి ఏదో ఒక కాలంలో ఒకనొక ప్రాంతంలో ఒక పర్టికులర్ టైంకి ఉపయోగించబడిన రాజ్యాంగం లాంటిది. స్మృతి అంటే రాజ్యాంగం, అది మార్పుకు లోనయ్యేది. శృతి వేరు, స్మృతి వేరు, అది కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు దీంట్లో మెన్షన్ చేశారు. మనకి సాత్విక స్మృతి ఉంది, రాజస స్మృతి ఉంది, తామస స్మృతి ఉంది. అంగీరస, అత్రి, దక్ష, దేవన, ప్రజాపతి, యమ, లిఖిత, వ్యాస, శంఖలిఖిత, వృద్ధశతతప, యాజ్ఞవల్క్య, పిత్తిరి, కాత్యాయన, విష్ణు, బృహస్పతి, సమ్రత, సాంఖ్య, గౌతమ, వశిష్ఠ, పరాశర, భరద్వాజ, కశ్యప, హరిత, నారద స్మృతి. ఇన్ని ఉన్నాయి. రామాయణ కాలంలో గౌతమ స్మృతి అమల్లో ఉన్నట్టుగా మనకు తెలుసు. ఇన్ని ఉంటే కేవలం మనుస్మృతి అని చెప్పేసి దాని అంటే ఎందుకు పడతారు? ఇక్కడ ఈ దేవల్ ఋషి ఎందుకు చేశాడు ఏమిటి అన్న దగ్గర ఇది ప్రస్తావన. అంటే నాకు సందర్భం వచ్చినప్పుడు దాని గురించి కొద్దిగా విస్తరిస్తూ కొంచెం వ్యాఖ్యానం చేసే ప్రయత్నం అయితే చేశాను. తరువాత 1856 వచ్చేసరికి ముస్లింలు కూడా చాలామంది పాల్గొన్నారు, అది ఇది అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు మనకు అక్కడ ఈరోజు ముస్లింలకు పితామహుడు, మన భారతదేశానికి సంబంధించిన పితామహుడు అని అనుకునబడే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఇవాళ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్థాపకుడు, అంతకుముందు వేరే పేరు పెట్టింది. ఆయన బ్రిటిష్ వాళ్ళకి పర్టికులర్గా పూర్తిగా 1857 సహాయం చేసి
వాళ్ళకి ముస్లింలు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా చేసి బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో ముస్లింలు చేరేటట్టుగా చేసి ఆ తర్వాత ఆయన వాళ్ళతోటి సర్రాని బిరుదాన్ని పొందినవాడు వాడు. అప్పుడు ఇంకా ముస్లింలు చాలామంది ఎవరో ఎక్కడైనా ఒక చోట కొంతమంది పాల్గొని ఉండొచ్చు, కానీ ఒక స్థూలంగా గమనిస్తే ముస్లిం సమాజ పరంగా మాత్రమే బ్రిటిషర్కి అనుకూలంగా మాత్రమే పనిచేసిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇది తర్వాత 1905 నాటికి వచ్చేసరికి ఢాకా నవాబు షమీవుల్లా ఆయన చేసింది. ఆ తర్వాత 1905లో రెడ్ పాంప్లెట్ రిలీజ్ చేయడం, వందే మాత్రం ఉద్యమం టైంలో రెడ్ పాంప్లెట్ రిలీజ్ చేసేసి హిందువులను మీరు ఏమి చేసినా తప్పు లేదు, వాళ్ళని ఆస్తులు స్వాధీనం చేసుకున్నా తప్పు లేదని చెప్పేసి డైరెక్ట్గా వీధుల్లో కరపత్రాలు పంచి ముస్లింలను ప్రోత్సహించిన ఇబ్రాహీం ఢాకా నవాబు అనుచరు. అది చేసి వందే మాతరం ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం అప్పుడు జరిగింది. తూర్పు బెంగాల్ ఎప్పుడైతే ఇస్లామీకరణ జరిగిపోయిందో అప్పటి నుంచి ఢాకా నవాబును బ్రిటిషర్స్ పూర్తిగా ప్రోత్సహిస్తూ వందే మాతరం ఉద్యమాన్ని నీరుగార్చడం ట్రై చేసింది. నిజానికి నా అభిప్రాయం ప్రకారం పెద్దలు ఎట్లా ఉన్నారు, 1905లో వందే మాతరం ఉద్యమం అంటే ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే అప్పటికే విస్తరిస్తూ పోయింది భారతదేశం అంతా. ఈవెన్ మన దగ్గరికి కూడా వచ్చింది భరతఖండము చక్కని పాడియావని ఇక్కడ మన ఇక్కడ రాసే పరిస్థితి, అంటే ఆంధ్రదేశం దాకా కూడా ఉద్యమం విస్తరిస్తూ వచ్చింది. అదే కనుక ఇంకొక 7-2 ఏళ్ల పాటు ఉంటే స్వాతంత్రం అప్పుడే వచ్చేదేమో అని నా అభిప్రాయం. తర్వాత గాంధీ గారు వచ్చిన తర్వాత గాంధీ గారి ప్రస్తావన కూడా ఇంకొంది. గాంధీ గారు వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా హిందూ ముస్లిం ఐక్యత సాధించడం వల్లనే స్వాతంత్రం వస్తుందని ఒక ఖచ్చితమైన సిద్ధాంతంతోనే ముందుకు వెళ్ళినట్టుగా నాకు దాదాపుగా తోచింది. ఎందుకంటే సహాయ నిరాకరణ దౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చినప్పుడు మౌలవీ అబ్దుల్ బారీ ఇంట్లో ఆయన 2 రోజుల పాటు ఉండి ఈ సహాయ నిరాకరణ ఉద్యమానికి రూపకల్పన చేశారు లక్నో. ఇది మహారాష్ట్ర డాక్యుమెంట్స్, ఇండిపెండెన్స్ డాక్యుమెంట్స్లో కూడా మనకు బ్రిటిషర్స్ గాంధీ మీద పెట్టిన నిఘా వర్గాలు ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. అది అధికారికంగా రిపోర్ట్. మహారాష్ట్ర డాక్యుమెంట్ దాదాపు 6000 పేజీలు ఉన్నాయి వాళ్ళ లైబ్రరీ. దాంట్లో స్వాతంత్ర వీరులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళ మీద బ్రిటిషర్స్ నిఘా పెట్టి ఆ రిపోర్ట్స్ తెప్పిస్తారు. ఆ రిపోర్ట్లో లక్నోలో ఆయన 2 రోజుల పాటు మౌలవీ అబ్దుల్ బారీ ఇంట్లో ఉండి సహాయ నిరాకరణ ఉద్యమానికి రూపకల్పన చేసి తిలక్ సేకరించిన స్వరాజ్ నిధిని ఈ సహాయ నిరాకరణ ఉద్యమానికి మార్చి ఆ సహాయ నిరాకరణ ఉద్యమం ఎటు మళ్ళింది అంటే టర్కీ ఖిలాఫత్కి అనుకూలంగా మారింది. ఈ స్వరాజ్ నిధి అంతా ఖిలాఫత్ మూమెంట్కు మళ్ళీ ఆ నిధి అంటారు. అప్పటికి తిలక్ మన దురదృష్టాలు చనిపోవడం 15లోనే వెళ్ళిపోయాడు. ఇదంతా జరిగేసరికి అక్కడ గాంధీ అనుకున్నది ఒకటైంది, ముస్లింలు గాంధీని వాడుకున్నారు. ఆయన దాన్ని ఏమంటే సాధు స్వభావాన్ని, లేకపోతే హిందూ ముస్లింలు ఐక్యంగా ఉంటేనే మత సామరస్యంగా ఉంటేనే స్వాతంత్రం వస్తుందని ఒక నమ్మకాన్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారు. అది ఒకవైపు అయితే నెహ్రూ గాంధీని ముందు ముఖోటాలాగా పెట్టుకొని తన ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ వచ్చారు. ఎందుకంటే ముస్లిం లీగ్ ఏర్పడడానికి ముందు వరకు కూడా పూర్తిగా ఇది కాలేదు. అంబేద్కర్ చాలా స్పష్టంగా ద్విజాతి సిద్ధాంతాన్ని ఎట్లా ఏర్పడింది అనేది ఆయన పాకిస్తాన్ ఇండియా 8వ వాల్యూమ్లో చాలా క్లియర్గా ఇది మత ప్రాతిపదిక కాదు, హిందూ ముస్లింలు వేరు జాతులు ద్విజాతి సిద్ధాంతం ప్రాతిపదికన వాళ్ళు క్రియేట్ చేసి ద్విజాతి సిద్ధాంతం ప్రాతిపదికన దీన్ని విడగొట్టారు అనేది చాలా క్లియర్గా ఆయన దాంట్లో రాశారు. అందులోనే మౌలానా అబుల్ కలాం ఆజాద్ కానీ తర్వాత మహమ్మద్ హబీబ్, ఇప్పుడు ఇర్ఫాన్ హబీబ్ తండ్రి కానీ వీళ్ళంతా దానికి అనుకూలంగా ఇస్లాం అనేది శాంతియుత మతం. ఏంటంటే 37 ఎన్నికల్లో కూడా మహమ్మద్ హబీబ్ని ప్రజాప్రతినిధిగా ఎన్నిక చేశారు. ఈయనే బహుశా డిస్కవరీ ఆఫ్ ఇండియా కూడా ఆయనతోటే గాయించి ఉన్నాడని ఒక అపవాదం అయితే ఉంది. మనం దాన్ని అయితే రుజువు లేదు కాబట్టి మనం ఏం చెప్పలేము. మహమ్మద్ హబీబు
దాని ఒకటి 1927-28లో ఆయన నెహ్రూ సోవియట్ యూనియన్ పోవడంతో అక్కడ ఒక 4 రోజులు తండ్రి కొడుకులకి వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి ఆ సామ్యవాద లక్షణాలు ఇటు ముస్లిం ఇదంతా క్రమంగా నెహ్రూవియన్ పాలిటిక్స్లో హిందూ వ్యతిరేక తెలిసి జరిగిందా తెలియక జరిగిందా హిందూ వ్యతిరేక భావజాలం అంటే వచ్చేసింది. అదే పద్ధతి లోపల 1937 ఎన్నికల లోపల ముస్లిం లీగ్ని మాట ఇచ్చి తప్పడం, మౌఖికంగా మాట ఇచ్చారు ఇది కలిసి ప్రభుత్వం ఏర్పాటు. ఎప్పుడైతే మాట ఇచ్చి తప్పడం జరిగింది ఆ తర్వాత ముస్లిం లీగ్ వేరు కావడం, పాకిస్తాన్ ఏర్పాటు వాదం మొదలైంది. ఆ తర్వాత ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జరగదనే వివాదం. తర్వాత పాకిస్తాన్తో పాటు అనేక ప్రాంతాలను కూడా విడగొట్టాలని ఒకనొక కుట్ర జరిగింది. దానికి సంబంధించి పాకిస్తాన్ అంటే రహ్మత్ అలీ షా పేరు ఖరారు చేసిన ఆయన. పి అంటే పంజాబ్, ఏ అంటే ఆఫ్ఘానియా నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్, కే అంటే కాశ్మీర్, ఎస్ అంటే సింధ్, టాన్ అంటే బలూచిస్తాన్. ఇది దీంట్లో కాశ్మీర్ మినహా మిగతా అన్ని పాకిస్తాన్లో ఇప్పుడు ఉన్నాయి. కాశ్మీర్లో సగం అక్కడే ఉందన్నమాట. దీనితో పాటు రహ్మత్ అలీ 2 ఏళ్ల తర్వాత ఒక కరపత్రం రిలీజ్ చేశాడు. ఇది 3వ రౌండ్ టేబుల్ సమావేశంలో పాకిస్తాన్ డిక్లరేషన్ గురించిన చర్చ జరిగినప్పుడు దీనికి సంబంధించిన చర్చ జరిగింది. అందులో ఇతను బెంగాల్ మొత్తాన్ని బంగిస్తాన్ దేశంగా ఏర్పాటు చేయాలి, రెండవది మొత్తం దక్కన్ ప్రాంతాన్ని ఉస్మానిస్తాన్గా మరో దేశంగా ఏర్పాటు చేయాలి, బెంగాలు తర్వాత అస్సాం, అరుణాచల్, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం, హర్యానా, పంజాబ్ ఇవి కలిపి మళ్ళీ ఒక దేశంగా ఏర్పాటు చేయాలి, జునాగఢ్, భోపాల్ ప్రాంతాలన్నీ తమకు ఇచ్చేయాలని ఈయన డిమాండ్ చేశారు. వీటన్నిటికీ రకరకాల పేర్లు పెట్టారు. ఖైదరిస్తాన్ అన్నాడు, సిద్దకిస్తాన్ అన్నాడు, ఫరూకిస్తాన్, మొయినిస్తాన్, ముఖ్లిస్తాన్, షఫీయిస్తాన్, చివరికి అంటరాని వారి దేశం అనేది కూడా ఒకటి క్రియేట్ చేశారు. అచూతిస్తాన్ అని ఒక పేరు పెట్టేసి దానికి కూడా కావాలని. ఇప్పుడు ఇవన్నీ భారతదేశం మ్యాప్ వేసేసి బొమ్మలు గీసి అంత గ్రీన్ కలర్ వేసేసి ఇది కావాలి. నిజంగా ఇదే జరిగి ఉంటే ఇవాళ ఊహించడానికే మొదటి మనం అదృష్టవశాత్తు ఏదేం జరగలేదు. ఒక పాకిస్తాన్ వరకు అటు తూర్పు ఇటు పశ్చిమం రెండు పోయాయి. హైదరాబాద్ పోబోయి అదృష్టవశాత్తు ఆగిపోయింది. ఇది కంప్లీట్గా దేశ విభజనకు సంబంధించిన అనేక రకాలైన అంశాలను 1947 వరకు రాసి పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మిషనరీల ప్రభావం, మిషనరీలకు సంబంధించిన కల్చర్ ఎట్లా డెవలప్ అంటే నేను ఇస్లాంలో మిషనరీని గమనించినప్పుడు ఇస్లాం డైరెక్ట్గా దాడి చేయడం, క్రైస్తవం వచ్చేసరికి ఏమైపోయిందంటే అక్కడి కల్చర్ని, అక్కడి సాహిత్యాన్ని, అక్కడి జనజీవన స్రవంతిని కూడా క్రైస్తవీకరణ చేసే పరిస్థితులు మారాయి. సాహిత్యాన్ని కూడా ఇప్పుడు మనకి కేరళలో ధ్వజస్తంభాలు వచ్చాయి చర్చలు. ఇది క్రైస్తవ క్రీస్తు అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా మనకి చాలా మనం నవ్వుకుంటున్నాం కానీ చాలా ప్రమాదకరమైన పరిస్థితి. చివరికి అవే నిలబడిపోయి మన మాయమైపోతాయి, అవి నిలబడతాయి. ఎందుకంటే నాకు మొట్టమొదటి దేశం అర్మేనియాలో క్రైస్తవీకరణ జరిగిన నాకు నేను గమనిస్తూ వస్తుంటే దాదాపు 80 దేశాల్లో 80 నాగరికతల్లో అగ్ని ఆరాధన 80 నాగరికతలు నాకు తెలిసింది. మనకి ఋగ్వేదంలో మొదటి శ్లోకం, మొదటి రుక్కు అగ్నిమీలేకుడు. మన ప్రకృతి ఆరాధన, ప్రతి దేశంలోనూ ప్రకృతి ఆరాధన, సూర్యుడు ఆరాధన, ఇవన్నీ నాశనం అవుతూ వచ్చాయి. మాయన్ నాగరికతలో శివలింగం బయట, అమెరికా ధ్వంసమైన చోట శివలింగ ఆకారం లోపల కానవట్టం ఉంది శివలింగం. ఇప్పుడు ఈ మిషనరీలు ఏ రకంగా మారుకుంటూ వచ్చింది, ఎట్లా చేసుకుంటుంది? మొదటి దశలో వాళ్ళు కూడా హింసాత్మక ధోరణికి వెళ్ళారు. ఎప్పుడైతే వాళ్ళ పూర్తయిందో ఆ తర్వాత సాహిత్యాన్ని అంటే క్రైస్తవీకరించడం, వాళ్ళకి చరిత్ర లేదు కాబట్టి రోమన్ నాగరికతను, గ్రీకు నాగరికతను వాళ్ళది చేసుకొని ఇదంటే మాదే అని చెప్పేసి చెప్పుకోవడం. ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అంతా, ఇండో యూరోపియన్ కల్చర్ అంతా ఇది మా దగ్గరే మొదలైంది, మాదే జరిగింది అని చెప్పేసి దానికి చరిత్ర ఇప్పుడు మన మార్క్సిస్ట్ చరిత్ర కాదు కనుక రాస్తానంటే అట్లాగే జరుగుతుంది.
ఇప్పుడు ఆ మిషనరీల మీద వర్క్ చేస్తున్నాను. ఈ 3 పుస్తకాలు కూడా పూర్తయితే ఒక ట్రిలాజీ అవుతుందని ఒక ఆలోచన. మొన్న ఈ మధ్యలో చిన్న పిల్లర్ లాగా రావణ రహస్యం అని ఇంకో ధారావాహిక నడుస్తుంది. రావణుడి మీద జరిగింది. రావణుడి మీద జై శ్రీరావణ అవార్డు మనం ఇచ్చారు, మీరు గమనించారు. ఇక్కడ హైదరాబాద్లో జై శ్రీరావణ అవార్డు ఇచ్చారు. వరంగల్లో కూడా పెద్ద గొడవ జరిగింది. వరంగల్లో చాలా పెద్ద గొడవ జరిగింది. ఏది మొన్న ఎలక్షన్స్ బిఫోర్, మనం ఉన్నట్టు పార్లమెంట్ ఎలక్షన్స్ బిఫోర్ లౌకిక విలువలు ప్రజాస్వామ్య పరిరక్షణ అనే పేరుతోని రాముడిని తిట్టడమే పనిగా పెట్టుకుంటే దాంట్లో జరిగింది ఏంటంటే ఈ ఏబీవీపీ కార్యకర్తలు వెళ్ళి రాముడిని తిట్టడాన్ని పెద్ద పరిగెత్తించారు జనం. ఆ తర్వాత ఈ గొడవ జరిగింది. రావణుడు ఎంత గొప్పవాడని అప్పటి నుంచి మళ్ళీ మొదలైంది. అందులో భాగంగా ఇప్పుడు రావణ రహస్యం అనేది అది ఎట్లా అయిపోయిందంటే హిరణ్యకశిపుడు ద్రవిడుడు, శ్రీకృష్ణుడు కూడా ద్రవిడుడే కానీ జాతి ద్రోహం చేసి యాదవుల సమాజం చనిపోవడానికి మొత్తం యాదవ వంశాన్ని నాశనానికి కారకుడయ్యాడు. ఇదంతా ఉపనయన రామస్వామి గారు లాంటి వాళ్ళు రాసి దాన్ని నెత్తికెక్కించి మన మీద పడేశారు. ఇప్పుడు వాటిని చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఈ పుస్తకం అయితే కల్లోల భారతం 1947 వరకు దాదాపుగా బాబర్నామా తీసుకున్నాం, చార్సినామా తీసుకున్నాం, తర్వాత సరిహిండి ఫస్ట్ షరియా తీసుకొచ్చిన సరిహిండి షరియా మొదటి 3 సూత్రాలు ఏంటంటే దీంట్లో మెన్షన్ చేయడం, జహంగీర్ నామా తీసుకున్నాం. ఆ తర్వాత షాజహాన్ ఆత్మకథ రాసినప్పుడు ఆయన అయితే అంతఃపురంలో రాత్రిపూట పడుకునే ముందు కూడా 6 రాయస్కారాలని చెప్తున్నారు. ఏం చేస్తున్నాడో రాజుగారు రాయాలి, రాసి ఇచ్చేయాలి. ఇంకా ఇవన్నీ దాదాపుగా ఈవెన్ మన 1857 తర్వాత కూడా వచ్చిన వాటికి కూడా మ్యాక్సిమం ఎవిడెన్స్ తీసుకుంటూ మెన్షన్ జరిగింది. ఎంతవరకు అవుతుందనే చూడాలి. అంతే మరి వాళ్ళ అయితే ఇది ఒరిజినల్ ఫస్ట్ హ్యాండ్ డాక్యుమెంట్స్ మనం ఎవిడెన్స్గా తీసుకున్నాం. బాబర్ తనకు తానుగా నేను ఈరోజు అలా కూర్చొని అన్ని హిందువులను చంపినప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉంది చెప్పేసి ఆయన రాసుకున్నాను. ఆయన ఆత్మకథ బాబర్నామా అది మనం మెన్షన్. ఇప్పుడు అది చెప్పట్లేదు మన వాళ్ళు. అది చెప్పకుండా వాటిని ఇగ్నోరెన్స్ కంటే భయంకరమైనది ఇంకోట్లేదు. చరిత్రను చంపాలంటే ఇగ్నోరెన్స్ చేసేసి ఈ మిగతా అంశాల గురించి మాట్లాడుతున్నాం. ఇది ఈ పుస్తకం మీద మీ అభిప్రాయాలు చెప్పండి. అంటే నాకు ఈ విషయంలో అంటే నేను ఎందుకు ఇటువంటి చదవడం ప్రారంభించాను అంటే, నేను కూడా ఒక 10 ఏళ్ల కిందట బహుశా మీరు నన్ను అడుగుంటే ఈ హిందూ ముస్లిం విషయం గురించి నేను కూడా పెద్దగా చదివేవాడిని కాదు 10 ఏళ్ల కిందట. నాకు కూడా ఇటువంటి అభిప్రాయమే ఉండేది. అది ఏదో గతము, అప్పట్లో ఏదో గొడవలు పడ్డారు, దేశ విభజన అయిపోయింది, ఇలా ఉన్నాం బతుకుతున్నాం అన్నట్టు ఒక అభిప్రాయం ఉండేది. కానీ తర్వాత సాహిత్యం చదివే కొద్దీ నాకు మీరు అన్నట్టు కొంచెం మనము అది ఇగ్నోర్ చేసినది, డిస్టార్ట్ చేసిన చరిత్రలాగా అనిపించింది చాలా చోట్ల. మొన్న గత 5-6 ఏళ్ళుగా ఏమైందంటే ఇట్లా కొన్ని చర్చల్లో కూడా ఒకటి బాగా బలంగా వినిపిస్తుంది. అంటే ఏంటంటే మీరు ఇందాక అన్నారు కదా, అట్లనే అదొక సింక్రెటిక్ కల్చర్ అంటారు ఆంగ్లంలో, ఉమ్మడి సంస్కృతి అని చెప్పేసి, గంగా జమ్మితీగా ఉన్నారు. అంటే అదే ఒక ప్రధానమైన స్టోరీ లాగా అందరికి చెప్తున్నారు అనమాట. అంటే అంతా కలిసిపోయారు, ఇప్పుడు అటువంటివి ఏమీ లేవు అని చెప్పేసి. హైదరాబాద్ విషయంలో కూడా, నిజాం విషయంలో, వీటన్నిటి విషయంలో కూడా అదే ఒకటి ప్రధానంగా చెప్పడం ఉన్నారు. అంటే నిజాం కూడా మంచివాడే, ఆయనకి 2 కళ్ళు అని మీరు కూడా అన్నారు కదా, దాని గురించి హిందూ అంటే అందరూ కలిసి ఉన్నారు ఇదే అని చెప్పేసి. సో మొన్న ఆ మధ్యలో కొన్ని చర్చలు జరిగాయి ఇలా సామాజిక మాధ్యమాల్లో. విశ్వనాథ సత్యనారాయణ రోహితు మీద గురించి కొన్ని చర్చలు జరిగాయి. అంటే దాని గురించి ఎలా మాట్లాడారు అంటే, రోహితు మీదలో కూడా విశ్వనాథ సత్యనారాయణ ఈ ఉమ్మడి సంస్కృతిని సమర్థించారు, అందరూ సుఖంగా సౌఖ్యంగా ఉన్నారని అన్నారు. ఆయన అసలు ఇస్లాం గురించి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు ఇలా అన్నారు అన్నమాట. దీని తర్వాత విశ్వనాథ సత్యనారాయణ మీద ఒక సభలాగా జరిగింది. నా ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఉన్నారు కదా, నా కె శ్రీనివాస్ గారు, ఆయన కూడా ఇటువంటిదే మాట్లాడారు అనమాట. ఉదాహరణ అదే సంస్కృతి అందరూ కలిసిపోయారు, అసలు అది తేడా లేదు, చాలా సుఖంగా ఉండేవాళ్ళు. ఇట్లా అనేసరికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నేను రోహిత్ మీద చదువున్నాను, నాకు దానికి పోలార్ ఆపోజిట్ దృక్కోణంలాగా అనిపించింది. అందుకని చెప్పేసి నేను సంచికలో ఒక వ్యాసం రాశాను ఈ విషయం మీద, రోహిత్ మీదలో ఇస్లాం ఒక విశ్లేషణ అని చెప్పేసి. అప్పుడే ఇంకొక పుస్తకం కూడా వచ్చింది ఆ మధ్య, వక్రరేఖ అని చెప్పేసి మునిమాణిక్యం నరసింహారావు గారి పుస్తకము.
విశ్వనాథ సత్యనారాయణ గారు దానికి కొంచెము ఎడిటోరియల్ సూపర్విజన్ లాగా చేశారనమాట. అది ఎవరి గురించి అంటే ఈ బహ్మనీ సుల్తాన్లు ఆ కాలం గురించి అనమాట. అంటే ఆ మొత్తం ఆ సుల్తానేట్ ఇలా మొత్తం అందులో కూడా ఈ దీని గురించిన చర్చ చాలా ఉంది. దేవాలయాల విధ్వంసము, ఇస్లాం రాజులు ఎట్లా చేశారు ఇదంతా. అక్కడ కూడా వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆ పుస్తకం గురించి నేను మాట్లాడిన దాని మీద నాకు ప్రతి విమర్శలు వచ్చాయన్నమాట. మీరు ఎందుకు ఇప్పుడు అసలు ఇది విశ్వనాథ సత్యనారాయణ మధ్యలో ఎందుకు తెస్తున్నారు, ఆయన రాశాడు ముడిమణి నరసింహారావు, ఈయనకి విశ్వనాథ సత్యనారాయణ చాలా మంచి ఆయనకి అంటే అది కూడా ఒక కవర్ అనమాట. అంటే ఆయన ఇస్లాం గురించి ఏమీ చెడ్డగా చెప్పలేదు అన్నది ఇది అనమాట. అది ఒక ఒపీనియన్ అనమాట. సో అందుకని నేను తర్వాత శివాజీ గురించి కూడా విశ్వనాథ సత్యనారాయణ నాటకం ఒకటి ఉంది. అందులో కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. ఆయన హిందూ ధర్మం కోసం ఇచ్చారు, ఈ ధర్మానికి చక్రవర్తి ఆయన మాటలన్నీ ఉంటాయన్నమాట. అంటే అంత గొప్ప రచయితని కూడా ఒక రకంగా వక్రీకరించారనమాట. అంటే విశ్వనాథ సత్యనారాయణ అంటే ఆయన ఒక సెక్యులర్ ఐకాన్ లాగా, ఏదో ఈ ఉదార సంస్కృతికి ఐకాన్ లాగా ఉండాలి కానీ ఈ విషయాలు రాకూడదు అని. అంటే ఆయన ఆంగ్లేయులని విమర్శించారు కానీ ఇస్లాంని ఏమీ అనలేదు అన్నది ఒక ఇమేజ్ అనమాట. సో అందుకని నేను ఈ విషయాలు వీటన్నిటి గురించి బాగా చదవడం ప్రారంభించాను అనమాట మధ్యకాలంలో, గత 4-5 ఏళ్ళుగా. అప్పుడు నాకు ఈ ఆఫ్ఘనిస్తాన్లో బమియాన్ బుద్ధుడు ఇవన్నీ కూడా అయ్యాయి కదా. మీరు ఆఫ్ఘనిస్తాన్ సంస్కృతి గురించి మీరు కూడా పుస్తకంలో చాలా రాశారు, నాకు చాలా నచ్చింది ఆ విషయం. ఎందుకంటే దాని గురించి కూడా మనకి తెలుగు సాహిత్యంలో సాధారణంగా వాటి గురించిన ప్రస్తావన తక్కువ. మీకు ఇస్లాం ఉన్న ప్రాంతాల్లో ఇస్లాం రాకమునుపు నాటి స్థానిక సంస్కృతులు ఏమిటి, ఆ స్థానిక సంస్కృతులు ఎలా రూపుమాపంగా పడ్డాయి అవంతా కూడా. సో ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా ఇటువంటి చర్చలన్నీ కూడా జరుగుతున్నప్పుడు నేను సామాజిక మాధ్యమాల్లో 2-3 చర్చలు చేశాను. ఇలాగా చేసినప్పుడు ఒక ఇటువంటిది ఇలానే వచ్చింది అనమాట. అంటే ఈ మత మార్పిడి అన్నది కేవలము వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఏదో భావం మారి చేసుకున్నారా, లేకపోతే రాజ్యాధికారం వల్ల అయిందా అని. వీటి గురించి ప్రస్తావన వస్తే కూడా కొంతమంది రచయితలే, తెలుగు సాహిత్యంలో ఉన్న రచయితలే ఇది గొడవలు అనమాట. ఇది బాగా అంటే ఇది నువ్వు ఇలా వక్రీకరించేస్తున్నావు, ఇది హిందుత్వం అనుకుంటున్నావు. అంటే అది ఒక ఆఫ్ఘనిస్తాన్ మొత్తం కూడా ఏదో వాలంటరీ రిటైర్మెంట్ లాగా, వాలంటరీ కన్వర్షన్ లాగా తీసుకున్నారు అనేది ఒక ఇదన్నమాట. సో వాటన్నిటి గురించి కూడా చదివినప్పుడు అనిపించేది అనమాట, ఇదేంటి తెలుగు సాహిత్యంలో ఎందుకు వీటి గురించి ఏమీ పుస్తకాలు లేవు, వీటి గురించి ఎందుకు ఇప్పటి కాలంలో కూడా ఎవరు రాయట్లేదు అని చెప్పేసి. సో ఆ లోటును మీరు పూరించారన్నట్టు అనిపించింది అనమాట నాకు. అటువంటి పుస్తకం లేదు అన్నట్టు. తర్వాత మామూలుగా ఈ కాశ్మీర్ గురించి కూడా మీరు రాశారు పుస్తకంలో. మురళీకృష్ణ గారు కూడా రాజతరంగిణి గురించి రాస్తున్నారు కదా. కాశ్మీర్ గురించి కూడా ప్రధానంగా ఇప్పుడు ఎలా ఉందంటే, అంటే ఈ లిబరల్ ఈ ఉదారవాదపు దీంట్లో అంతా కాశ్మీరియత్ అని ఒకటి పట్టుకుంటారు వాళ్ళు. కాశ్మీర్ సంస్కృతి అంటే కాశ్మీరియత్ అంటారు. అంటే రెండు కలిసి ఉంటేనే కాశ్మీరియత్ అని చెప్పేసి వాళ్ళకి ఈ కాశ్యప మహర్షి అక్కర్లేదు, రాజతరంగిణులు అక్కర్లేదు, ఇవంతా ఏం అక్కర్లేదు అన్నమాట. కాశ్మీరియత్ కనపడాలి ఎక్కడన్నా సరే. సో అది ఒకటి ఉండింది అనమాట. ఇదేంటి కాశ్మీర్ అన్నా కూడా ఎందుకు మనకి ఆ హిందూ అన్న పదం రాగానే అదే గుండెలో ఉగుడు మొదలైపోతుంది. అక్కడ మీరు ఒక 2 ఉర్దూ కవుల గురించి ప్రస్తావించాలి, ఇట్లా మీరు అన్నట్టు గుడి పక్కనే మసీద్ ఉంది అని అట్లా మీరు చెప్తేనే మనకి అదొక కంఫర్ట్ ఫ్యాక్టర్ అనమాట. లేదు మనం అంతా కలిసి ఉన్నాము అని చెప్పేసి. సో దాని గురించి కూడా చాలా చదివాను అనమాట. తర్వాత మొన్న కూడా మీరు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గురించి రాశారు కాబట్టి నేను మొన్న కూడా ఒకటి విషయం చదివాను. అది మీరు పుస్తకంలో కనపడలేదు కానీ నాకు ఇంచుమించు అటువంటిదే రాశారు మీరు కూడా. ఆఫ్ఘనిస్తాన్లో కాఫిరిస్తాన్ అని ఒక ప్రాంతం ఉండేదంట. ఆ కాఫిరిస్తాన్ అంటే కాఫీర్లు ఉండే స్థలము అని చెప్పి అక్కడ ఇస్లామేతర సంస్కృతిలో ఉన్న వాళ్ళందరినీ మత మార్పిడి చేసో లేదా తరిమేసో ఆ ప్రదేశాన్ని పేరు నూరిస్తాన్ అని మార్చారు. నూరిస్తాన్ అంటే ఇప్పుడు లైట్ వచ్చింది అక్కడికి, అంటే సూర్యుడు ఉదయించాడు అన్నమాట. అది ఇప్పుడు కూడా ఉంది, మీరు ఇంటర్నెట్లో కొట్టారంటే పబ్లిక్ ఆర్టికల్లోనే ఇట్ వాస్ కాల్డ్ కాఫిరిస్తాన్, ఇట్ ఈస్ నౌ కాల్డ్ నూరిస్తాన్ అని రాస్తుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇంత సంస్కృతి ఉండేది, ఇప్పుడు మారింది అన్నది. సో అక్కడ కూడా మీరు ఇందాక అన్నట్టు ఆ సంస్కృతి ఏమిటి అని చూస్తే అది మీకేదో హిందూ అంటే వాడు ఏదో రాముడిని కృష్ణుడిని పూజించాలి అని లేదు కదా. మనకి బౌళత్వం ఉంది, అక్కడ బౌళ దేవత ఆరాధన ఉంది. వాళ్ళు కూడా వాళ్ళు కలశ్ అనేదో తెగవారంట అక్కడ కాఫిరిస్తాన్లో ఉన్న వారు కూడా వాళ్ళకి పూర్వీకులకి పూజ చేసేది, అంటే వాళ్ళు కాకులకి పిండం పెట్టేది, కాకులని పూర్వీకులకి ప్రతీకగా ఇదంతా ఉంది వాళ్ళ దగ్గర కూడా. ఏదో గుడిలో మేకను బలి ఇస్తారు అంటే ఇటువంటివన్నీ ఉన్నాయి. వారందరూ అక్కడి నుంచి పారిపోయి తర్వాత పాకిస్తాన్లోకి వెళ్ళారంట. పెరం మీద నుంచి ఇట్లా పొయ్యిలోకి అంటారు కదా, అట్లా వెళ్ళారు. కాబట్టి నాకు అది చూసాక అదే దీని గురించి ఎందుకు తెలుగులో ఎక్కువ రాయట్లేదు అని చూసాక మీ పుస్తకం చదివాక నాకు చాలా ఆనందం వేసింది. మీరు చాలా రాశారు దీని గురించి, ముల్తాన్ గురించి, మార్తాండ్ గురించి, ఆఫ్ఘనిస్తాన్లోని వీటి గురించి, అది కాకుండా ఈస్ట్ బెంగాల్లో చిట్టగాంగ్ గురించి, వీటన్నిటి గురించి కూడా రాశారు అనమాట. సో ఇది అంటే
తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఎట్లా ఉందంటే మనం కరెంటే దీని మీద ఆలోచిస్తున్నాము. ఆఫ్ఘనిస్తాన్ అంటే అదేదో ముస్లిం దేశము, బంగ్లాదేశ్ అంటే ముస్లిం దేశము, పాకిస్తాన్ అంటే ముస్లిం దేశము అనుకుంటాం. కానీ వీళ్ళందరూ ముస్లిం దేశాలు ఎలా అయ్యారు అనేది మనం ఆలోచించడం మానేసాం. అది ఎందుకంటే అది మరి ఒక భయమో లేకపోతే దానివల్ల మనకి లేనిపోని వ్యాకులత వస్తుందనో అది ఎందుకనో ఆ విషయాల గురించి ఆలోచించడము, చర్చించడము ఇదే మానేసాం అన్నట్టు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మీరు ఈ పుస్తకంలో ఈ ప్రస్తావనలన్నీ చేయడం నాకు చాలా నచ్చింది. అంటే ఇంపార్టెంట్ అనిపించింది. ఇది ఎవరో ఒకరు చేయాలి పని. సో మీరు చేసినందుకు నాకు అది చాలా ఆనందంగా అనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఇది కూడా ఉండుంటే బాగుండేది అనిపించింది పుస్తకంలో. మనకి అంటే నాకు తెలుగు పద్య సాహిత్యంతో అంత పరిచయం లేదు. నేను ఎక్కువగా నవలలు అక్కడే కొన్ని చదివాను, కానీ ఇప్పుడు పద్య సాహిత్యంతో నాకు ఎక్కువ పరిచయం లేదు. కానీ నేను కొన్ని చూశాను పద్య సాహిత్యంలో కూడా. ఇప్పుడు సింహాచలంలోని ఆలయం గురించి, తిరుపతి ఆలయం గురించి పద్యాల్లో కూడా ఇట్లా వీళ్ళు వచ్చారు, ఆలయాన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించారు అటువంటివి. వాటి గురించి కూడా కొంచెం ప్రస్తావన చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. అంటే దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి తమిళనాడులో కూడా కొన్ని పద్య సాహిత్యంలో, కర్ణాటకలో కూడా ఉన్నాయి. అది ఐ థింక్ కొంచెం అది మన యూనిక్ కాంట్రిబ్యూషన్ అనుకుంటా. అటువంటి ఏదైనా తర్వాత అంటే ఇప్పుడు తర్వాత ఒక వర్క్ లాగా వస్తే బాగుంటుంది అనిపించింది. నేను అంతర్జాలంలో కూడా వెతికాను, ఇంటర్నెట్ లో కూడా పద్య సాహిత్యం, తెలుగు పద్య సాహిత్యంలో ఇస్లాం గురించిన ప్రస్తావనలు అని చెప్పేసి పెద్దగా దొరకలేదు నాకు. అక్కడక్కడ ఒకటి ఇప్పుడు రఘుత్తమరావు గారు ఉంటారు, ఆయన ఒక వీడియో చేశారు ఆ మధ్య ఒకటి. ఇట్లా ఒకటి రెండు ఉన్నాయి. దుష్యంత్ శ్రీధర్ అని ఈయన తమిళనాడు ఆయన కూడా ఇంగ్లీష్ లో మామూలుగా ప్రవచనలో ఇస్తుంటారు. ఆయన కూడా ఇటువంటి ఒక పద్యం గురించి రాశారనమాట. అంటే తురుష్కులు ఇలా వచ్చారు, మా ఆలయాన్ని విధ్వంసం చేశారు, దేవుడా నువ్వే మమ్మల్ని కాపాడని ఇట్లా పద్యాలు రాశారు. అంటే వీటన్నిటి గురించి కూడా ఒక ప్రస్తావన చేస్తూ మీరు తర్వాత దీనికి ఒక ఫాలో అప్ ఒక వర్క్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అది అంటే మన సౌత్ ఇండియా నుంచి యూనిక్ కాంట్రిబ్యూషన్ లాగా అది ఇంగ్లీష్కి అనమాట. ఎందుకంటే ఆ పద్యాలు వాళ్ళు చదవలేరు, మనమే చదివి వాటికి చెప్తే అది ఒకటి బాగుంటుంది అనిపించింది. ఇంకొకటి మీరు మొదట్లో రాసింది నాకంటే ఇందాక మురళీకృష్ణ గారు అన్నారు కదా జర్నలిస్ట్ లాంగ్వేజ్ అని, అదొకటి అనిపించింది నాకు. అస్తిత్వం పోగొట్టుకున్న జాతి అని ఒక మాట అన్నారు మీరు. అది చాలా పవర్ఫుల్ గా అనిపించింది అన్నమాట నాకు. ఎందుకంటే మనం ఇప్పుడు ఏమనుకుంటాం అంటే స్వాతంత్ర్యం వచ్చేసింది, అంతా వచ్చేసింది, మనం ఇప్పుడు చాలా గొప్ప పొజిషన్ లో ఉన్నామని చెప్పేసి. కానీ సంతోష్ కుమార్ గారు అది కొంచెం తీవ్రంగా విమర్శించారు దాన్ని. మీరు అస్తిత్వం పోగొట్టుకున్న జాతి, మీరు ఏముంది ఆ భూభాగం పోయింది, పాకిస్తాన్ పోయింది, ఆఫ్ఘనిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ పోయింది, మీరు అన్నట్టు 5 నదులు, నదీ సూక్తం అదంతా అక్కడివి, అక్కడ ఏముంది ఇప్పుడు ఏం మిగిలిందని మీకు, మీ అస్తిత్వం అంతా అక్కడ పెట్టుకుని దాన్ని పోగొట్టుకొని మీరు ఇప్పుడు ఏదో గొప్పగా ఇలా ఉన్నారేంటి అని చెప్పి మీరు కొంచెం అది ఎదురు ప్రశ్నించారనమాట. అది ఒకటి చాలా అంటే ఆకిద్దామంటారు బాగా. అది చాలా మంచి పాయింట్ లాగా అనిపించింది. తర్వాత మీరు దీని గురించి కూడా రాశారు ఇందాక చెప్పినట్టు పాణిని. మనం ఇప్పుడు పాణిని అనగాలంట, కానీ పాణిని ఎక్కడ వాడు అంటే అక్కడ వాడే, మళ్ళీ చాణక్యుడు ఎక్కడ వాడంటే అక్కడ వాడు. కానీ ఆ ప్రాంతాన్ని మనం వదిలేసాం, అది మనది కాదు అన్నట్టుగా దాన్ని అలా వదిలేసాం అన్నట్టు. దాని గురించి కూడా రాశారు, అది కూడా నాకు బాగా నచ్చింది. తర్వాత దేవాలయాల గురించి కూడా చాలా చోట్ల రాశారు మీరు. ఈ సోమనాథ్ దేవాలయం గురించి, సూర్య దేవాలయాల గురించి, కాశీ విశ్వనాథ్ మందిరం గురించి, వాటి మీద ఎన్నిసార్లు ఆక్రమణలు జరిగాయి, ఎన్నిసార్లు మనం వాటిని తిరిగి కట్టామన్నటువంటి వీటి గురించి కూడా ఇప్పుడు మనకి సాధారణంగా ఈ సామాజిక మాధ్యమాల్లో జరిగే చర్చల్లో వీటన్నిటిలో కూడా అయోధ్య అనగానే మళ్ళీ 2 క్యాంపులుగా డివైడ్ అయిపోతారు, 2-3 క్యాంపులు కాదు. అక్కడ కూడా ఎట్లయిపోయిందంటే మనకి ఇప్పుడు ఎందుకు ఆ దేవాలయం గురించి వదిలేస్తుంటే బాగుండేది కదా, ఇంటి గొడవలన్నీ మనకి ఇట్లా వాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. తర్వాత ఇంకొంతమంది ఇంకా దానిలో తాత్వికమైన వాదనలు అనమాట. అసలు హిందువులకి దేవాలయాలతో సంబంధం లేదు, దేవాలయాలే తర్వాత ఎప్పుడో వచ్చినవి, ఈ దేవాలయాలు ఎందుకు మనకి ఇంట్లో కూర్చొని పూజ చేసుకోవాలి, మనము ఏదో తపస్సు చేసుకోవాలి, ఈ ఊరికే అంతా రాజకీయము పొలిటిసైజ్ చేస్తున్నారు, ఇవన్నీ వచ్చాయన్నమాట. కానీ మీరు చరిత్ర చూసారంటే మీరు ఇన్ని సెంచరీస్ ఆఫ్ హిస్టరీ కవర్ చేశారు ఇందులో. సోమనాథ్ ఆలయం గురించి అది ఎన్నిసార్లు దాడులకు గురైంది, ఎన్నిసార్లు మనం కట్టాము, అహల్యాబాయి హోల్కర్ గురించి వీళ్ళందరి గురించి కూడా రాశారు. ఇదంతా కూడా అంటే పాపులర్ మెమరీలో లేదు. ఇప్పుడు మీరు ఆంగ్లంలో సామాజిక మాధ్యమాల్లో కొంచెం పాపులర్గా ఉంటుంది, తెలుగులో నాకు తెలిసి అహల్యాబాయి హోల్కర్ అని చెప్పేసి మీరు ఒక సర్వే లాగా చేశారంటే చాలా మందికి తెలియదు. ఇప్పుడిప్పుడే మేబీ గత 10 ఏళ్లలో కొంచెము ఈ రాజకీయ పార్టీ మారాక కొంచెము స్వాతంత్రం వచ్చిందేమో జనాలు వీటి గురించి ఎక్కువ మాట్లాడడానికి, అప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారేమో. కానీ వీటి గురించి ప్రామాణికమైన రచనలు కూడా పెద్దగా లేవు తెలుగులో. ఇట్లా ఈ మార్పుల గురించి, ఆలయ విధ్వంసాల గురించి, ఇట్లా అదంతా కూడా ఎట్లయిపోయిందంటే అయోధ్య అనగానే అయితే నువ్వు బీజేపీని అన్నట్టు ఏదో రాజకీయ ఇష్యూ లాగా అయిపోయింది. కానీ అట్లా చూడనక్కర్లేదు దీన్ని. మనకు ఈ పార్టీలు పుట్టక ముందు కూడా ఈ గొడవలన్నీ ఉన్నాయి. సెంచరీస్ మనము సోమనాథ్ ఆలయం వీటన్నిటి గురించి పోరాటాలు చేశారు, వాటిని మళ్ళీ కట్టారు, వీటన్నిటి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు అది చాలా ఫోకస్ చేశారు. అంటే పుస్తకంలో రకరకాల టెంపుల్స్ గురించి, ఈ సోమనాథే కాదు
కాశ్మీర్లో మార్తాండ్ గురించి రాశారు అంటే కూడా అది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనిపించింది. ఎందుకంటే ఆ మధ్య కూడా ఇప్పుడు ఐ థింక్ ఒక 10 ఏళ్ల కిందట హైదర్ అని ఒక సినిమా వచ్చింది, విశాల్ భరద్వాజ్ సినిమా. అందులో కూడా సన్ టెంపుల్ ముందు వాళ్ళు అదొక వికృతమైనటువంటి నాట్యాలు చేసి దానికి చాలా విమర్శలు వచ్చాయి. అప్పుడు మీకు మాకు పవిత్రమైనటువంటి ఆ గుడి ముందు మీరు ఇటువంటివి ఎట్లా చేస్తారు అని చెప్పేసి. అది చూసినప్పుడు కూడా చాలా మందికి ఏంటంటే అప్పుడప్పుడు ఈ గుడి ఉంది, అదేంటి, ఇది కూడా మన మతమే అన్నది ఆ భావన లేదు. మనకంటే చాలా అంటే నాకు అనిపిస్తుంది మన ప్రాంతాల్లో ఎక్కువగా కొంచెం సంకుచితత్వం బాగా పెరిగిపోయిందేమో అని కూడా అనిపిస్తుంది. అంటే మనకి అంటే నాస్తికులను కూడా అనలేము, దేవుడి భక్తి అంతా ఉంటుంది కానీ ఏదో నేను తిరుపతికి వెళ్తా, అన్నవరంకి వెళ్తా, సింహాచలంకి వెళ్తా అట్లా ఏదో ఉంటుంది. కానీ అక్కడ ఉండే మార్తాండ టెంపుల్ కూడా నా సంస్కృతే అన్న కనెక్ట్ పోయింది అనిపిస్తుంది చాలా మందికి. అది అదొకటి అనిపించింది. కాబట్టి ఇటువంటి పుస్తకాలు చదవాలని అనిపించింది అనమాట. తర్వాత మీరు ఇంకో 2-3 అంశాలు కూడా రాశారు. అంటే అది కూడా నాకు చాలా అనిపిస్తున్నట, వాడి పాపాన వాడే పోతాడు అని అనుకుంటున్నారు. అంటే అదొక యాటిట్యూడ్ మనకి, ఇవన్నీ మనకి ఎందుకండి, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు, మనం ఎందుకు ఈ గొడవల్లో అంతా ఇప్పుడు తలదూర్చాలి అని చెప్పేసి అనమాట. తర్వాత పైన దేవుడు ఉన్నాడు అని ఒకటి రాశారు. అది కూడా అంటే మనకి ఎట్లా ఉంటుందంటే మనం దేన్ని కన్ఫరెంట్ చేయడం ఇష్టపడ్డాం అనమాట. వాడేదో తప్పు చేశాడంటే వాడి పాపం వాడైపోతాడు, దేవుడు అన్ని చూస్తుంటాడు, మన పాటికి మనం ఉందాము, మనం ఏదో మన పూజ చేసుకుందాము, మన ప్రవచనాలు విందాము, ఇట్లా అంటే వీటి గురించి ఆలోచించడము, వీటి గురించి చర్చించడము ఇదంతా కూడా మనకి ఇష్టం లేదనమాట. అదొక టైప్ ఇన్సులేటెడ్ సెటప్లో అనమాట. అంటే వీటన్నిటికీ అతీతంగా పక్కకు వచ్చి బతుకుదాము అన్నట్టుగా బతుకుతున్నాం మనము. దాని నుంచి బయటపడాలి అంటే ఇటువంటి సాహిత్యం గురించి చర్చలు, ముందు మీరు రాసింది ఫస్ట్, అది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత ఎక్కువ వీటి గురించి వ్యాప్తిలోకి తెచ్చి వీటి గురించి చర్చలు అన్నీ జరగాలనిపించింది. తర్వాత మళ్ళీ మీరు శివాజీ గురించి, మరాఠా సామ్రాజ్యం గురించి, విజయనగరం గురించి, దీని గురించి కూడా చాలా రాశారు. అది కూడా ఒక రకంగా దాన్ని కూడా కొంచెం పొలిటిసైజ్ చేసేసారు. అంటే ఎట్లా అంటే శివాజీ అనగానే మళ్ళీ హిందుత్వ బీజేపీ అన్నట్టు అట్లా చూస్తారు. కానీ మీరు ఆ శివాజీ మరాఠా సామ్రాజ్యం వాళ్ళకి తమిళనాడులో ఉన్న గుళ్ళకి దానికి కూడా చాలా కనెక్షన్ ఉంది. తంజావూరు పిల్ల గుడికి, చిదంబరం గుడికి, అక్కడ జరిగే క్రతువులకి, వాటన్నిటికీ కూడా ఈ మరాఠా రాజులకి ఇదే సంబంధాలు అనేవి. అంటే అదేదో ఇంకొక రాష్ట్రము, ఇదేదో ఇంకొక రాష్ట్రము, ఆ భాష వేరే ఈ భాష వేరే అన్నది లేకుండా 200-300 ఏళ్ళ కిందట కూడా అక్కడి రాజులు ఇక్కడికి వచ్చి కైంకర్యాలు ఇవ్వడము, దానికి ఈ గుళ్ళ భావం కోసం వాళ్ళ సంపదలను దూరుకోవడం ఇదంతా కూడా జరిగింది. మీరు అది కూడా పుస్తకాల్లో చాలా చోట్ల రాశారు. ఈ భారతదేశం అన్నది ఏదో కొత్తగా పుట్టుకొచ్చిన కన్స్ట్రక్ట్ కాదు, అది ఎప్పటి నుంచో మనకి హిమాచల్ నుంచి ఇక్కడ దాకా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ దాకా ఉన్న కనెక్షన్ ఏం చెప్పి. తర్వాత బంగ్లాదేశ్ గురించి కూడా మీరు రాసిన ఒక 2 చాప్టర్స్ రాసినట్టు ఈస్ట్ బెంగాల్ గురించి, అదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ముఖ్యంగా నా తరం వాళ్ళకి ఎట్లా అంటే నేను 1986-87 ఆ తర్వాత పుట్టాను. సో నేను ఇందిరాగాంధీ ఎరా అదంతా నేను చూసింది లేదు. కానీ మాకు ఎట్లా చెప్పారంటే ఇందిరాగాంధీ అంటే ఆవిడ ఆ దుర్గాదేవికి ప్రతిరూపము, బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ని బంగ్లాదేశ్ నుంచి కాపాడారు అట్లా అని అన్నారు. ఇప్పుడు కానీ దాన్ని చూసుకుంటే నా వరకు నాకు బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి నాకేం తేడా కనపడట్లేదు. అది వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. బంగ్లాదేశ్ లో హిందూయిజం ఏం బతికింది, ఏం పెద్దగా బతికింది. బంగ్లాదేశ్ లో వాడి క్యాపిటల్ ఢాకాలో వాడికి ఢాకేశ్వరి మందిరం అంటే శక్తి స్వరూపంగా ఢాకేశ్వరి అని ఉంది. ఇప్పుడు ఆ మందిరానికి ఏమన్నా దిక్కు దివాలా ఏం లేదు. అంటే ఆ రకంగా చూస్తే ఒక 30-40 ఏళ్ల వరకు ఇందిరాగాంధీని బాగా ఎత్తి చూపించారు, ఆవిడ ఏదో చాలా గొప్ప పని చేసింది అని. కానీ ఆ గొప్ప పని వల్ల ఇప్పుడు ఎవరికి బెనిఫిట్ రాలేదు. పాకిస్తాన్కి బెనిఫిట్ వచ్చినట్టే ఉంది లాస్ట్కి అయితే, మనకి ఇండియాకి అయితే ఏం బెనిఫిట్ రాలేదు. సో వాటన్నిటి గురించి కూడా బంగ్లాదేశ్లో అక్కడ చిట్టగాంలో ఉన్నటువంటి ప్రదేశాల్లో హిందూ దేవతలు, గుడులు, వాటన్నిటి గురించి కూడా రాశారు. వీటి గురించి కూడా నాకు తెలిసి, అంటే నేను చదివిన మేరకు, నేను ఏదో తెలుగు సాహిత్యం బాగా చదివానని కాదు, నేను చదివిన మేరకు తెలుగులో వీటి గురించి రాసిన వాళ్ళు నాకు పెద్దగా కనిపించలేదు. కాబట్టి మీరు ఇది రాయడం ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట ఇప్పటి కాలంలో. తర్వాత కాశ్మీర్ గురించి కూడా ఎలాగో మురళీకృష్ణ గారు చాలా రాస్తున్నారు రాజధాని అట్లా అవి, కానీ మీరు కూడా కొన్ని ప్రస్తావించారు. అది కూడా అంటే నాకు ఇదంతా కూడా ఆంగ్లం ద్వారా తెలిసింది అన్నమాట. కూడా బుచ్చికర్ణ అని ఒకటి రాశారు, విగ్రహ విధ్వంసకుల గురించి రాశారు అని చెప్పేసి. ఇట్లా 300-400 మంది బ్రాహ్మణులను నిలబెట్టి వాళ్ళ జంధ్యాలు తెంచేశారు. ఇవంతా కూడా నాకంతా కూడా ఇది ఎట్లా తెలిసింది అంటే ఇంగ్లీష్లో సామాజిక మాధ్యమాల్లో చరిత్ర గురించి జరిగే వాదులాటలు దాని ద్వారా తెలిసిందన్నమాట. కానీ తెలుగులో వీటి గురించి పెద్దగా నాకు తెలిసి రాసిన దాఖలాలు లేవంటే మొన్న ఏదో ఈ కాశ్మీర్ ఫైల్ సినిమా వస్తే కొంతమంది చూసి ఎట్లా తెలుసుకొని ఉండొచ్చు, లేదా మురళీకృష్ణ గారు లాగా మూలాల్లోకి వెళ్ళి పూర్తిగా రాజతరంగిణి అంతా చదువుతుంటే ఈ చరిత్ర అంతా బయటపడుతుంది. కానీ అదే మళ్ళీ తెలుగులో పాపులర్ మెమరీ అని ఏదైతే అంటామో దాంట్లో మీరు వెళ్ళి బుచ్చికన్ అంటే మీకు తెలుసా అంటే బుచ్చికన ఏంటది అని అడుగుతారు, అది ఎవరికి తెలియదు. అవి ఐ థింక్ ఇప్పుడు మీరు అంటే ఇది ఒక పుస్తకం రాయడంతో ఆగిపోదు. ఇలా మనం దీని ముందు చర్చ చేసినట్టు
ఇప్పుడంతా ఎట్లా ఉందంటే ఒక ఆథర్ అన్నవాడు ఒక పుస్తకం రాశాడు అంటే వాడు తర్వాత ఒక సంవత్సరం పాటు దాని గురించి రోజు మాట్లాడుతూనే ఉండాలి. అప్పుడే దాని గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది, ఎక్కువ మంది చదువుతారు. అందులో తెలుగులో ముఖ్యంగా నాకు అనిపించే సమస్య ఏంటంటే నా తరంకి అంటే నాకంటే చిన్నవారు కొంచెం తెలుగు చదవడం బాగా తగ్గిపోయింది. వింటున్నారు, చూస్తున్నారు, కానీ చదవడం బాగా తగ్గిందని అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి పుస్తకాల గురించి ఎక్కువగా మాట్లాడితే ఓహో ఇలా కూడా ఒక పుస్తకం ఉందా, మేబీ నేను కొంచెం చదువుతాను దీని గురించి అధ్యయనం చేద్దాం అన్న భావన వస్తే అది బహుశా కొంచెం ఉపయోగపడుతుంది. ఆ తర్వాత చివరిగా ఇంకొకటి ఏంటంటే మీరు ఈ అంటే మొత్తం 662 నుంచి రాసుకుంటూ వచ్చి 1947 వరకు రాశారు. అందులో లాస్ట్ పీరియడ్, లాస్ట్ 1900 to 1947 అంతా కూడా ఈ విభజనవాదం గురించి, సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి, జిన్నా గురించి, వీటన్నిటి గురించి రాశారు. వాటి గురించి కూడా కొంచెం విస్తారంగా ఇంకొన్ని పుస్తకాలు రావాలనుకుంటా. మన మురళీకృష్ణ గారు మున్షి పుస్తకాన్ని అనువాదం చేశారు. అట్లా ఐ థింక్ ఇంకా కొన్ని పుస్తకాలు రావాలి. ఇప్పుడు ఇటువంటి మున్షి పుస్తకం లాంటిదే ఇదే విషయం మీద హైదరాబాద్ విమోచనము దాని గురించి అఫ్సర్ గారు ఒక పుస్తకం రాశారు. అది ఇంకొక దృక్కోణంలో రాశారు. ఆయన ఇంగ్లీష్లో రాసిన పుస్తకాన్ని ఇప్పుడు తెలుగులో ఎవరో అనువాదం చేస్తున్నారు. అలాగా అది ఆయన అనువాదం అంటే అది కూడా ఒకటి. ఇంగ్లీష్లో చాలా ఉంది సాహిత్యం, ఇదంతా కూడా తెలుగులోకి రావాలి. దీని గురించి కూడా చాలా కృషి జరగాల్సిన అవసరం ఉందన్నమాట. తర్వాత ఇటువంటి ఈయన ఒక పుస్తకం రాశారు, వెంకట ధూళిపాల గారని, తెలుగు ఆయన అమెరికాలో ప్రొఫెసర్. ఆయన మేకింగ్ ఆఫ్ న్యూ మదీనా అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు పాకిస్తాన్ గురించి. అంటే పాకిస్తాన్ అన్న దేశాన్ని వాళ్ళు ఒక మదీనాగా ఊహించుకొని చేశారు. అదేదో అంటే ఇప్పుడు మనకి ఎలా ఉందంటే జనరల్గా అంటే రాజకీయాల విషయానికి వస్తే నాకు అర్థమైనది ఈ పాకిస్తాన్ అనగానే ఇదంతా అంటే మీరు అన్నట్టు గాంధీ గురించి రాశారు కదా, నిజానికి గాంధీనే మనం పాటించుంటే అసలు విభజన జరిగేదే కాదు, అందరూ సామరస్యంగా ఉండేవాళ్ళు. ఈ మధ్యలో అనవసరంగా వీళ్ళంతా ఈ హిందుత్వ అనుకుంటూ ఈ గొడవలు చేశారు, దీనివల్ల ముస్లింలు పేటర్ అయిపోయారు, దానివల్ల ఏర్పాటువాదం వచ్చింది అని ఒక ఇది చెప్తారు. కానీ మీరు సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి రాశారు. వాళ్ళందరూ ఇంకా 1900 కంటే ముందే సయ్యద్ అహ్మద్ ఖాన్ అప్పటి నుంచే ఆ ఏర్పాటువాద భావనతో ఉన్నాడు. మహమ్మద్ ఇక్బాల్ గురించి అన్నారు. మహమ్మద్ ఇక్బాల్ కూడా అంతే. ఆయన గురించి కూడా మనకి ఎట్లా అంటే మహమ్మద్ ఇక్బాల్ అంటే ఆయన గొప్ప పేట్రియాట్, సారే జహాసే అచ్చా అంతే తెలుసు అందరికీ. కానీ అసలు పాకిస్తాన్ పితామహుడు ఆయన మహమ్మద్ ఇక్బాల్. వేర్పాటువాదానికి పెద్ద దిక్కు ఆయనే. మహమ్మద్ ఇక్బాల్ తర్వాతే జిన్నా కూడా వచ్చేది. అంటే ఆ స్థాయి వ్యక్తి మహమ్మద్ ఇక్బాల్. అది ఎవరికి తెలియదు. అంటే ఆయనే మెయిన్ అసలు. అంటే ఐడియాలజికల్ బ్యాక్ బోన్ ఆఫ్ పాకిస్తాన్ ఎవరు అంటే మహమ్మద్ ఇక్బాల్ పేరే చెప్పుకోవాలి. ఆ స్థాయి వ్యక్తి ఆయన. కానీ మనకి ఎట్లా ఉంది, ఆయన ఏదో దేశభక్తుడు, సారే జహాసే అచ్చా అంతే, అక్కడితో ఆపేస్తారు అన్నమాట. ఇవంతా ఇగ్నోరెన్స్ అన్నారు కదా, అక్కడికి వస్తుందంటే మహమ్మద్ ఇక్బాల్ గురించి ఆ చరిత్ర చెప్తారనమాట, ఈ చరిత్ర చెప్పరు. అవి చెప్పాలి అంటే వాళ్ళు చెప్పరు, మీరు అన్నట్టు మీరే పుస్తకాలు రాయాలి అంతే. ఇంకా అంటే అలా ఉంది పరిస్థితి. కాబట్టి అది అంటే స్థూలంగా అది నా అభిప్రాయం అన్నమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇటువంటి పుస్తకాలు ఇంకా ఎక్కువ రావాలంటే ఒక 30-40 ఏళ్ళు దాదాపుగా ఈ నాలెడ్జ్ తెలుగు సాహిత్య లోకానికి దూరం చేసేసుకున్నారు అందరూ కలిసి. అంటే రచయితలు, పాఠకులు, విమర్శకులు, ప్రచురణకర్తలు అందరూ కలిసి అనుకోండి, ఎవరూ రాయలేదు వీటి గురించి. ఇప్పుడైనా కనీసం రాయాలి వీటి గురించి. అది ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది అది. ఇంకొకటి 2-3 అంటే ఆయన మురళీకృష్ణ గారు అన్నారు కదా రచయితని నిలదీయాలి అని చెప్పేసి, అందుకని నాకు కొంచెము విమర్శ చేయాలన్నా లేకపోతే క్రిటికల్ గా చెప్పాలన్నా కూడా 2-3 విషయాలు. ఒకటి ఇందాక చెప్పినట్టు అంటే ఇవన్నీ మీరు ఇంగ్లీష్ సోర్సెస్ ఎక్కువగా యూజ్ చేశారు, బట్ తెలుగు సోర్సెస్, తెలుగు పద్య సాహిత్యాలు ఇవి కూడా వాడుంటే కొంచెం బాగుండేది అనిపించింది. అంటే అది అటువంటి పుస్తకం, అటువంటి విషయాలు తెలుగు వల్ల రాయగలరు, అది మీరు ఇంగ్లీష్ వాళ్ళు రాయలేరు కదా. సో అది అదొకటి చేయొచ్చు అని అనిపించింది. ఇంకొకటి రెండవ విషయం ఏంటంటే ఇది అంటే మోస్ట్లీ పుస్తకంలోని ప్రింట్ వీటి గురించి అన్నమాట. అంటే చాలా చోట్ల ఇమేజ్ రెఫరెన్సెస్ వాడారు, కానీ ఆ ఇమేజ్ ఎక్కడ ఉంది అని మనం బుక్ లోపల ఎత్తుకోవాలి. అంటే ఆ ఇమేజ్ కింద ఏదైనా ఒక లైన్ లో ఇది రాస్తుంటే బాగుండేది అనిపించింది. తర్వాత ఇంకొకటి ఇందాక మీతో చెప్తున్నాను కదా, మీరు అంటే ఇది సంచికలో పబ్లిష్ చేసిన వ్యాసాలు వీటి కలెక్షన్ కాబట్టి కొన్ని ఎట్లున్నాయంటే ఇదేదో చాలా బాగుంది అని ఇలా పేజ్ తిప్పేలా కూడా అయిపోతుంది అన్నమాట, ఇంకో టాపిక్ వచ్చేస్తుంది. సో ఇది కొంచెం విస్తారంగా రాస్తుంటే కూడా బాగుంటుంది అనిపించింది. అంటే ఇంత పూర్తి ఇన్ని సెంచరీస్ తీసుకునే బదులు మేబీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో స్థానిక సంస్కృతి ఎలా పోయాయి అదొక టైప్ ఆఫ్ వర్క్. అంటే ఒక వర్క్ లాగా కాకుండా మేబీ దీనిలోంచి అట్లా చేయాలి. అట్లాంటి అంటే తెలుగులో లేవు ఇవన్నీ కాబట్టి మీరు కూడా తిరిగి అనొచ్చు, ఇది కథ చెప్తున్నావు కూడా రాయొచ్చు కదా అనొచ్చు, అది కూడా ఉంది. అది జరగాలి కృషి కూడా అది. కాబట్టి అంటే అది నేను చెప్దాం అనుకుని. చాలా ధన్యవాదాలు. మీరు రాసిన దీనికి చాలా ఇంపార్టెంట్ ఇది రాయడం. నమస్కారం. కన్నడ భాష అనే పుస్తకం 2000
సంతోష్ కుమార్ గారికి అభినందనలు. కొన్ని వ్యాసాలు నేను చదివాను. ఇదివరకు మీరు రాసిన దేవరహస్యాలు, తర్వాత ఇంకొక పుస్తకం శ్యామలం, అవి కూడా చదివి ఉన్నాను. వెన్నోడి వారి దృక్పథం నాకు తెలుసు. ఈ విషయాలు చరిత్ర జరిగి మళ్ళీ చర్చిస్తున్నాం. చరిత్ర సరైన ఆధారాలతో మళ్ళీ మనం సమీక్షించుకోవడానికి అవసరం ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అయితే నా ఆశ్చర్యం ఏంటంటే అన్ని వందల సంవత్సరాలు ఇంత దాడులు జరుగుతున్నా, ముస్లిం దాడులు, క్రిస్టియన్ దాడులు, కన్వర్షన్ జరుగుతున్నాయి, ఈ మతం ఎలా నిలబడింది ఈ దేశంలో నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే మన వాళ్ళు కొండల మీద గుహలలో దేవుళ్ళని దాచుకుని పూజలు చేసుకుంటూ భక్తి పాటలు పాడుకుంటూ అదే సమయంలో మతాన్ని సంరక్షిస్తున్నారు. అంటే ఈరోజు కూడా మెజారిటీ హిందూయిజమే ఉన్నది, పూర్తిగా దేశం మారిపోలేదు. అదొక ఆశ్చర్యం. నేను ఒక ముస్లిం దేశంలో పనిచేశాను కనీసం 8 సంవత్సరాలు. వాళ్ళకి ముస్లిం అనేది ఒక ఆ మత సిద్ధాంతంలోనే ఒక రకమైనటువంటి ఫిలాసఫీలోనే విగ్రహారాధకులు పాపాత్ములు, వాళ్ళ సంబంధించి తప్పు లేదని. దానివల్ల దండయాత్రలన్నీ కూడా వాడు ఏమి వితౌడేది గిల్టీ అది జరిగాయి నా ఉద్దేశం. వాడికి కంపెనీ తప్పు లేదు, కంపెనీ పైగా స్వర్గానికి వెళ్తాం అన్నటువంటి వాళ్ళ పుస్తకాల్లో దీన్ని ఎలా మార్చగలం మనం? ఇలా జరుగుతూ వచ్చింది. తర్వాత అది వాడు ఒకరికి వివక్ష జరుగుతుంది. హిందూయిజమే కాదు, బుద్ధిజమని అలాగే విగ్రహాలు ధ్వంసం చేశారు. మొత్తం ఇక్నో క్లాస్ అన్నారు, విగ్రహాలు ధ్వంసం చేశారు వాళ్ళు. వాళ్ళ మతం తప్ప వేరే మతం వాళ్ళకి, అంటే విగ్రహాలను పూజించే మతం అంతా పాపడుతుందని వాళ్ళకి. ఈ పాలిథియిజం కానీ, మిక్స్డ్ కల్చరు, రూరాలిటీ అనేటువంటి కాన్సెప్ట్ మీకు ఒక్క ముస్లిం దేశాలు కూడా లేదు. కానీ దీనికి ప్రస్తుతం మనం చేయగలిగింది ఏంటంటే, మన దేశంలో అనేక మతాలు, అనేక కల్చర్స్ అనేక ఉండటం వల్ల ముందు నుంచి రాజకీయ నాయకులు అనేక మత సామరస్యాన్ని బోధించుకుంటూ వచ్చారు. స్వాతంత్రం కోసం ఫైట్ చేయడం అనేది. వారు చెప్పిన తెలుగు సాహిత్యంలో కూడా అప్పారావు గారు, హృదయాడ అప్పారావు గారు ఒక కథ ఉంది, ఒక పెద్ద మసీద్ అనే కదా, దాంట్లో కూడా కన్వర్షన్స్ జరుగుతున్నాయి, తెలియనటువంటి ఉన్నది. అసలు మనకి ఒక విభిన్న జాతుల సమాహారం అయినా ఒకే సంస్కృతి వస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆడవాడు అదే చీర, అదే సంపద. అక్కడ శివుడు ఉన్నాడు, కన్యాకుమారిలో శివుడు ఉన్నాడు. సో మనకి దక్షిణ భారతదేశంలో కూడా గుళ్ళు ఉన్నాయి. హిందూ మతానికి ఎక్కడ ప్రస్తుతం అంత అపాయం ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. మెజారిటీ మన దేశంలో ఇంకా హిందూ మెజారిటీ చాలా ఉన్నది. దాడులు జరుగుతున్నాయి, చరిత్ర డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు, కొత్త విషయం ఏంటంటే ఈ డిస్టార్షన్ అనేది అంతా బుద్ధిజమే ఉన్నది. పూర్వం బుద్ధిజం నుంచి హిందూయిజం పుట్టిందేవా. ఇవన్నీ ఏమవుతుందంటే చరిత్రలో వచ్చే ఆధారాలని డిస్టార్షన్ చేసి సరైన ఆధారాలు చూపించకుండా ఒక రకమైన రాజకీయ ప్రయోజనాల కోసం వీటన్నిటిని చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇలాంటి పుస్తకాలు మనకి సరైనటువంటి పర్స్పెక్టివ్ దృక్పథాన్ని కలుగజేస్తాయి. వీటిలో మనకి మనం మధుర వేడి చూస్తే, కాశీ వేడి చూస్తే పక్కనే మసీదు కనిపిస్తుంది. ఇవన్నీ చరిత్రలో బాగాలేదు. కానీ వాటిని మనం సామరస్యం కోసం కానీ దేనికైనా కానీ పూర్వకాలపు నాయకులు అలా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంటంటే కనీసం పూర్వపు మన జరిగినటువంటి ఆ చరిత్రలోని సరైన విషయాలని సరైన ఆధారాలతో వాస్తవాన్ని వివరించడం అనే పని బాగా చేశారు. ఇక పూర్తిగా చదివిన తర్వాత నేను ఇంకా మంచి అభిప్రాయం తెలుసుకుంటాను. చాలా అద్భుతమైనటువంటి పుస్తకం ఈ ఫిష్ కొనసాగించాలని నేను కోరుతున్నాను. మొదటిది ఇంత అద్భుతమైనటువంటి యజ్ఞం చేసి మీరు దానికి పూర్ణాహుతి చేసినందుకు మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే తెలుగు సాహిత్యానికి ఇటువంటి చరిత్రను అందించేటువంటి మహాయజ్ఞం చేశారు. అందుకని మిమ్మల్ని అభినందించాలి. అది ఎవరు చేయలేదు కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి కాదు, మన భాషకు సంబంధించి ఇటువంటి ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని మీరు పూడ్చారు కాబట్టి మీరు ఒక మహర్షి. అందుకని మిమ్మల్ని మేము నమస్కరించాలి. అంటే వయసు కాదు, మీరు చేసిన శ్రమకు మేము తప్పకుండా మేము నమస్కరించాలి. నేను రెండవ విషయం, నేను పుస్తకం చదవలేదు కాబట్టి దాని గురించి మాట్లాడే యోగ్యత నాకు అధికారం కూడా లేదు. కానీ ఇప్పుడు జరిగిన చర్చలో నేను కొన్ని విషయాలు విన్నవి, నాకు దానికి సంబంధించిన అంశాలు, నా అభిప్రాయం కానీ నాకు ఉన్నటువంటి ఆలోచన కానీ మీ ముందర పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను.
మనకు తెలియకుండానే కొన్ని నెరేటివ్స్ మనం విక్టిమ్స్ అయిపోయి ఉన్నాము. ఇందాక వారు చెప్పారు, మీరు కూడా చెప్పారు, హిందూయిజం అన్న పదం వాడతాం. హిందూయిజం, బుద్ధిజం రెండు వేరు చేశారు ఫస్ట్. మూడు, హిందూయిజం కానీ బుద్ధిజం కానీ మాట్లాడినప్పుడు ఇస్లామిజం ఎందుకు అనరు, క్రిస్టియనిజం అని ఎందుకు అనరు? మనల్ని మాత్రమే దీంట్లో ఇజం కింద ఎందుకు పెట్టారు? కాబట్టి మనం ఏంటంటే మన గురించి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా హిందూయిజం అనే పదం వాడేస్తున్నాం. అది మారాలి. ఆ పదం ఏంటో నాకు తెలియదు. సనాతన ధర్మం వాడతారా వాడండి, హిందుత్వ వాడతారా వాడండి, ఏం వాడతారు, భారతీయత వాడతారా వాడండి, నాకు తెలియదు. ఎందుకంటే దానికి డెఫినేషన్ లేదు. కాబట్టి మీరు ఏది వాడినా కానీ కూడా ఇజం అన్నది వాడదు. ఇజం అన్నది ఉచితమైనటువంటి వాదన, కరెక్ట్? అందుకని దానికి వ్యతిరేకంగా మనం నేరేటివ్స్ బిల్డ్ చేయాలి. కాబట్టి మనం ఇస్లామిజం అనడం మొదలు పెడతాం, క్రిస్టియనిజం అనడం మొదలు పెడతాం. అప్పుడు వాడు వ్యతిరేకిస్తాడు, వ్యతిరేకించినప్పుడు మనం చెప్తాం నన్ను హిందూయిజం అంటున్నాను. సో ఇది నెరేటివ్ వార్, ఇట్స్ ఆల్ అబౌట్ నెరేటివ్ వార్, రైట్? అందుకే మన పుస్తకాలు రాసేదాంట్లో కూడా చాలా కేర్ఫుల్ ఉంది. అలాగే పిఓకే అన్న పదం ఎప్పుడు వాడకూడదు, పిఓజేకే. వారికి తెలుసు కాశ్మీర్ గురించి జరిగితే తెలుసు. కాశ్మీర్ లోయ అన్నది బారామూలతో ఎండ్ అయిపోతుంది. వరాహమూల, ఆ సతీసర్ అన్నది నీళ్ళు అక్కడి నుంచి వరాహమూల నుంచి వెళ్ళిపోయాయి, అంతవరకే కాశ్మీర్. దాని తర్వాత వాళ్ళ ఆక్రమణలో ఉన్నటువంటి వాళ్ళు ఆక్రమించినటువంటి ప్రాంతాన్ని వెస్టర్న్ జమ్మూ తర్వాత అక్కడ కాశ్మీరీ భాష మాట్లాడే ఒక్క వ్యక్తి కూడా ఉండదు. వాళ్ళకు ఉన్నది పంజాబీ, డోగ్రీ, సరాయికీ భాష మాట్లాడేటువంటి ప్రాంతాలే వాడి అధీనంలో ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని కాశ్మీర్ పేరు చెప్పి వాడు 80 ఏళ్ళు రాజకీయం చేశాడు. మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాం. వాడు ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అన్నాడు, ఇంకా వాడు కరెక్ట్గా చెప్పాడు జమ్మూ కాశ్మీర్ అన్నాడు. మనదని పిఓకే అంటున్నాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నాం, తప్పదు. గిల్గెట్ పాకిస్తాన్లో కాశ్మీర్ కూడా మాట్లాడు, అయినా మనం పిఓకే అంటే ఏంటో మాకు తెలియదు, కానీ పిఓకే అనేస్తాం. అందుకని నెరేటివ్స్ వాడు ఫిక్స్ చేసిన నెరేటివ్లో మనం ట్రాప్ అయిపోయాం. ఒకటి ఇటువంటి పదాలు మనం వాడడం అన్నది కోసం మనకు అంత మంచి విషయం ఏమండి. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. తర్వాత మనకు భారతదేశం, ఇది ఒక నెరేటివ్. మనకి ఎప్పుడూ కూడా భారతదేశం అనేది ఎప్పుడు మన ఇతిహాస చరిత్రలో ఎప్పుడూ లేదు. మనం భారతవర్షే భారత ఖండే ఇంతనే మన సంకల్పం. భారతదేశే అని ఎప్పుడు చెప్పం. ఇప్పుడు కూడా మన పూర్వజులు మొదలుపెట్టారు అది కూడా, భారతవర్షే భారత ఖండే. ఇక్కడ 18 మహాజనపదాలు ఉండేవి, గణరాజ్యాలు ఉండేవి, ఉపగణరాజ్యాలు ఉండేవి. దీన్ని దేశం అని ఎలా అంటాం మనం? కాబట్టి బ్రిటిష్ వాడు వచ్చి దీన్ని దేశం చేశారంటే వెస్ట్ఫాలియా అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు గీతలు గీసి వాళ్ళు హార్డ్ బార్డర్స్ తీసి వాళ్ళు చేశారు. సో మనది ఏంటంటే ఆదిశంకర్లు కాలనీ నుంచి ఆయన కాశ్మీర్ దాకా వెళ్ళారంటే ఎన్నో రాజ్యాలు అడుగుంటూ వెళ్ళారు. కాబట్టి భారతం అనేది ఇప్పుడు కూడా ఉంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇంకా ఇతర దాని విషయానికి వస్తాను నేను. ఇవన్నీ కూడా భారతమే. గతంలో 18 మహాజనపదాలు ఉండేవి, ఇప్పుడు బహుశా 10 దేశాలు ఇది. బట్ ఇవన్నీ కూడా భారతదేశమే మనం భావించాలి. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చింది అని చాలామంది చెప్తుంటారు. 15 ఆగస్ట్ 1947 పొద్దున న్యూస్ పేపర్ మీరు తీసి చూడండి, దాని మీద హెడ్లైన్స్ ఏముంటుందంటే 2 డొమినియన్ స్టేట్స్ క్రియేటెడ్ అన్న పదం. 2 డొమినియన్ స్టేట్స్ అంటే ఏంటి? యు ఆర్ బీయింగ్ డామినేటెడ్ బై సంబడి. సో దాన్ని ఎవరు మన దేశాన్ని అప్పుడు పాలించారు? గవర్నర్ జనరల్. గవర్నర్ జనరల్ ఎవరికి ఉంటాడు? మనకు లెఫ్టినెంట్ గవర్నర్, మనకు యూనియన్ టెరిటరీస్లో ఉంటారు కదా, వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తారు? ప్రెసిడెంట్ రిపోర్ట్ చేస్తారు. గవర్నర్ జనరల్ వచ్చి క్వీన్కి రిపోర్ట్ చేశారు, కింగ్ జార్జ్కి రిపోర్ట్ చేశారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు 15 ఆగస్టు 14-15 నైట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఒకటే చేశారు. బట్ స్టిల్ ఇట్ వాజ్ అండర్ ద క్వీన్, అండర్ ద కింగ్. సో ఇది నష్టాలు చేస్తాం, స్వతంత్రం రాలేదు. మరి 26 జనవరి 1950 వచ్చిందా? సో రాజ్యం వచ్చింది. అదే సేమ్ 1932 ఇండియన్ కాన్స్టిట్యూషనే మనం కార్బన్ కాపీ మక్కి రాసుకున్నాం. ఏదో కొంచెం రిజర్వేషన్లు ఏవో 2 ముక్కలు యాడ్ చేసుకున్నాం తప్పితే ఇంకేం మారలేదు. స్వతంత్రం వచ్చిందా? సేమ్ బ్రిటిష్ సిస్టమ్ అలా నడిపిస్తుంది, రైట్? కాబట్టి దాని స్వతంత్రం అప్పుడు కూడా అనుకుంటాం. మీరు అన్నట్టు బహుశా మోదీ గారు వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ మనకు రామప్రతిష్ఠ అయిన తర్వాత స్వతంత్ర దిశగా మనం ప్రయాణం మొదలుపెట్టాం. మీ పుస్తకం దాంట్లో చాలా కీలకమైనటువంటి ఒక ఇటుక కింద నేను భావిస్తాను. ఎందుకంటే ఈ డిస్కవరీస్ అన్ని కూడా మొదలవుతున్నాయి. మనం ఛాలెంజ్ చేయగలుగుతున్నాం. ఈ తరం అందరూ కూడా దాని గురించి చర్చిస్తున్నాం. దీని గురించి మనం రీసెర్చ్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని
ఛాలెంజ్ చేస్తున్నాం. గతంలో ఛాలెంజ్ కూడా చేయదు. శర్మ గారి జనరేషన్, ఆయనకంటే ముందర జనరేషన్ వాళ్ళందరి ఫోకస్ అంతా ఎలా ఉండేదంటే మనం బతికామా, మన పిల్లలు పెరిగారా, అయిపోయింది, మన ఇల్లు కట్టుకున్నామా, అంటే బేసిక్ ఎకనామిక్ నీడ్స్ అంతా వాళ్ళు బతికేది. కొంత వాళ్ళ సంస్కృతి, కుటుంబ సంస్కృతి వాళ్ళకున్న అంటే కుటుంబం చేశారు, కానీ వాళ్ళకి ఇవన్నీ పట్టలేదు. ఇప్పుడు మనకు ఫస్ట్ టెక్నాలజీ ఉంది, మనకు కంటెంట్ వస్తుంది, రెండు మనలో ఆ చైతన్యం అనేది జాగృతం అవుతుంది. కాబట్టి దాని గురించి కృషి, దాని గురించి పరిశ్రమ, దాని గురించి ఏదో మనం ఎవరు అని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఆ దిశగా మీరు ఇప్పుడు తీసుకొచ్చింది చాలా టైం, రైట్? ఇప్పుడు ఉన్నటువంటి తరానికి మీరు సత్యం ఏంటో మళ్ళీ చెప్తున్నారు. ఇది ఎక్కడో రాసి ఉంటుంది, అక్కడెక్కడ ఉండదు. తెలుగులో మాత్రం మనం లేదని చెప్పాలి, ఉన్నా కానీ ఏదో అక్కడెక్కడ విడిపోతుంది. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం మీరు చేసింది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నో థ్రెట్ టు హిందూయిజం అన్న కాన్సెప్ట్ బాగానే ఉన్నాం, మనం మెజారిటీ ఉన్నాము అని ఒక కాన్సెప్ట్ ఉంది కదా. వాళ్ళు ఎంత 15-16% ఉన్నారు, కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు అన్నారు. ఒక మిథ్యలో మనం మిథ్య వాళ్ళు మనల్ని ఏమో చేస్తారని కాదు, వాళ్ళ మన మీద దాడులు చేస్తారు, కన్వర్షన్ చేస్తారు, క్రిస్టియన్స్ చేస్తారు. ఇది కాదు, మన రియల్ థ్రెట్ ఎక్కడ ఉన్నది అంటే మనల్లో ఒక న్యూక్లియర్ బాంబ్ ఉంది. ఈ రోజు దాకా మనం దాని గురించి ఎవ్వరూ చర్చించట్లేదు. మొట్టమొదటిసారి మనకు పూజ్య సత్సంచాలక్జీ, మోహన్ భాగవత్జీ దాని గురించి ప్రస్తావించారు. తర్వాత మోదీ గారు మన 100 years ఆఫ్ ఆర్ఎస్ఎస్ పాయింట్ రిలీజ్ చేసుకున్నాడు, కూడా ఆయన కూడా దాన్ని ప్రస్తావించారు. 3 గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా దీన్ని ప్రస్తావించారు. మన బిగ్గెస్ట్ థ్రెట్ మన సనాతన ధర్మానికి, మన ఫ్యూచర్కి ఏంటి అంటే TFR, టోటల్ ఫర్టిలిటీ రేట్. ఒక సగటు స్త్రీ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లల్ని కంటుంది అని ఒక సైన్స్. ఆ సైన్స్ ప్రకారం 2.1 యావరేజ్ పిల్లల్ని కనాలి. అంటే రమారామి 3 పిల్లల్ని కనాలి, 3 కనాలి. అంతకంటే ఎక్కువ ఉంటే కనుక జనాభా పెరుగుతుంది, అంతకంటే తక్కువ ఉంటే కనుక జనాభా క్షీణిస్తుంది, రైట్? ఈరోజు 1.4 ఒక దేశంలో కనుక ఈ TFR 1.4 కంటే తక్కువ పడిపోతే ఆ జనాభాని రివర్స్ చెయ్యలేదు, ఆ సంస్కృతి నాశనం అయిపోయింది. 1.4 అంటే 1.4 పిల్లల కంటే యావరేజ్ ఆ సమాజంలో ఉన్న పిల్లలు కనడం, వాళ్ళు కనుక ఆ స్థాయి పడిపోతే ఇంకా దాన్ని రివర్స్ చెయ్యలేదు. ఈరోజు హిందువుల TFR ఎంత ఉందో ఎవరైనా చెప్పగలరా? 1.93, 2.1 కంటే కింద పడిపోయాము. 2026లో సెన్సస్ వస్తుంది. సెన్సస్ వస్తే ఏ నంబర్ చూడాలని నాకు భయం వేస్తుంది. ఇది మన టికింగ్ బాంబ్. ముస్లిమ్స్కి 2.1 ఉంది. 2.1 రీప్లేస్మెంట్ రేట్ అంటే వాళ్ళు కూడా చాలా దారుణంగా పడ్డారు, కానీ ఇప్పటి వరకు పర్వాలేదు. సెన్సస్ వస్తే కొత్త వాడు 2 వస్తారో మనకు తెలియదు. క్రిస్టియన్స్ 2లో ఉన్నారు, హిందువులు మాత్రం 1.6 పడ్డారు, 1.93 పడ్డారు. అర్బన్ ఏరియాస్లో 1.6లో ఉన్నారు. అంటే రాబోయే 5-10 సంవత్సరాల లోపు మనం 1.4 కంటే కిందికి వెళ్ళిపోతున్నాము. ఈరోజు జపాన్లో 1.1, చైనాలో 0.96, కొరియాలో 0.86, యూరోప్ యావరేజ్ అంతా 1.12. ఆ సమాజాలన్నీ అయిపోయి పతనమయ్యాయి. అందుకనే అక్కడ బయట నుంచి ఇమిగ్రేషన్స్, వీళ్ళు ఆఫ్రికా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, సిరియా నుంచి రావడము, ఆ ప్రాంతాల నుంచి మనకి ఆఫ్రికా చాలా ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల తర్వాత ఇక్కడ వాళ్ళే వచ్చి ఆక్యుపై చేస్తారు. ఆ పరిస్థితి రాబోతుంది. మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనకు సొల్యూషన్ అనేది TFR. ఇది మన మేజర్ థ్రెట్. మనకు ముస్లిమ్స్ ఇగ్నోర్ చేయమని చెప్పట్లేదు, క్రిస్టియన్స్ ఇగ్నోర్ చేయమని చెప్పట్లేదు, వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నారు. మన స్వబోధ, శత్రుబోధ 2 ఉంటాయి. స్వబోధలు కూడా మనం ఆలోచించాలి. మన పిల్లలు ఇప్పుడు ఒక పిల్ల కంటే ఎక్కువ కన్నటువంటి నెక్స్ట్ జనరేషన్ ఎవరన్నా చూస్తున్నామో మనం అసలు. ఒక పిల్లని వాడు పెంచేసరికి గగనం, వాడు చాలా కష్టమైపోతాం. 2వ పిల్ల అనేసరికి క్వశ్చనే లేదు. అడపదడప అక్కడ ఒకరిద్దరు కనిపిస్తారు. దాని తర్వాత జనరేషన్. సో ఇది మన బిగ్గెస్ట్ థ్రెట్. అందుకని హిందూయిజం ఏమీ అవ్వట్లేదు అన్న స్టేట్మెంట్ నేను విన్నాను. అది చాలా తప్పు. మన హిందూయిజం మనమే చంపుకుంది. అది తర్వాత భారతదేశం గురించి చెప్పాను. కశ్మీర్కి సంబంధించి మనకు అయ్యా కశ్మీర్ గురించి మాట్లాడు. సో కశ్మీర్ గురించి నేను విస్తృతంగా పర్యటించాను. కశ్మీర్ అన్న ఇక్కడెక్కడ టెర్రరిస్ట్ ఇన్ఫెస్టెడ్ ఏరియాస్
మన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈరోజు మీరు ఏదైనా మీటింగ్ ఇక్కడే చూసుకున్నాం పరిస్థితి. మురళీకృష్ణ గారు ఒకరే దీనిలో ఎగ్జామ్షన్. మీరు చదివారు కాబట్టి బహుశా మీకు కూడా తెలిసి ఉంటుంది. మిగతా జనరల్ పబ్లిక్లో ఉత్తరాఖండ్లో ఉన్న 4 క్షేత్రాల పేరు చెప్తానండి. గడగడగడ చెప్పేస్తారు. యమోత్రి, గంగోత్రి, కేదార్, బద్రీ, హరిద్వార్, ఋషికేశ్ తప్ప చెప్పేస్తారు. కశ్మీర్లో 4 క్షేత్రాల పేరు చెప్పండి. అదర్ దాన్ మన అమర్నాథ్. అమర్నాథ్ కాకుండా 4 పేరు చెప్పండి. ఈ మధ్య మార్తాండ్ ప్రస్తుతానికి శిబిరంలో ఉంది. ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒకరిద్దరు మాట్లాడుతున్నారు. ఏమండి చూసారా నెరేటివ్ ఎలా ఉందో? వైష్ణవదేవి కశ్మీర్లో లేదు, జమ్మూలో. అంటే ఈ భౌగోళికంగా మనకి ఎంత తెలుసో దాని గురించి అర్థమవుతుంది. పీర్ పంజల్ మౌంటైన్స్ ఉన్నాయి. పీర్ పంజల్ మౌంటైన్స్ దక్షిణాన ఉన్న ప్రాంతం జమ్మూ ప్రాంతం, అది కశ్మీర్ కాదు. అక్కడ వైష్ణవదేవి. కశ్మీర్లో ఉన్న క్షేత్రాల పేరు లేదు మనకి. అంటే వాడు కశ్మీర్ అయితే అంటున్నాడు. కాశ్మీర్ మనది ఒక ఎమోషన్ ఉంది, కానీ దాని గురించి అధ్యయనం చేసిన వాళ్ళు లేరు. మురళీకృష్ణ లాంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి గ్రంథాలు ఎంతమంది చదివారు, దాన్ని ఎంతమంది దాన్ని వంట పట్టించుకున్నారు, దాన్ని ఎంతమంది దాన్ని అర్థం చేసుకున్నారు, ఈ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత అఖండ భారతం గురించి మనం చర్చించాము. ఇక్కడ అఖండ భారతం గురించి మీరు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ చెప్తారు. రోజు మనం పొద్దున అందరూ పూజ చేసుకుంటాం, గుడికి వెళ్తాము, లేదా మన ఇంట్లోనే మనం పూజ చేసుకుంటాం. పూజలో సంకల్పం చేస్తాం. సంకల్పం ఏముంటుంది? ఫస్ట్ జాగ్రఫీ ఉంటుంది, 2 అస్ట్రానమీ ఉంటుంది. రైట్, ఈ 2 మనం చెప్తాం. జాగ్రఫీలో మనం స్టార్టింగ్ ఏం చెప్తాం? మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్తాం. మేరు పర్వతం ఎక్కడుంది? అది మన అఖండ భారత మ్యాప్లో ఎందుకు చూపించట్లేదు మనం? మీరు ఎన్ని అఖండ భారత మ్యాప్లో ఇంక్లూడింగ్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ బ్రిటిష్ వాడు గీసిన గీతల్లో ఉన్న దేశాలనే యాడ్ చేస్తారు. ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, జమ్మూ కాశ్మీర్ యాడ్ అయింది. మేరు పర్వతం ఎక్కడుంది ఎంతమంది తెలుసు? రైట్, ఎందుకు వై వి లాస్ట్ దట్ కాన్షియస్నెస్? అందుకని మీరు చేసిన ఎఫర్ట్స్ అట్లీస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి క్షేత్రాల గురించి ముల్తాన్ గురించి, ముల్తాన్ అనేది మూలస్థాన్, నరసింహస్వామి అవతారం ఎత్తున్నటువంటి ప్లేస్. సో ఇటువంటిది మీరు డాక్యుమెంట్ చేసింది చాలా గొప్ప విషయం. సో ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఋగ్వేదంలో పంచనదుల గురించి చెప్పారు. సప్తసింధు ఉంది. సప్తసింధునే కాదు, హిమాలయాల నుంచి ప్రవహించే ప్రతి నది మన వేదాల్లో ఉన్నాయి. ఇప్పుడు మేరు పర్వతం అనేది తాజికిస్తాన్, పామీర్ మౌంటైన్స్, పామీర్ మౌంటైన్స్, పామీర్ నాట్ అంటారు, పామీర్ మౌంటైన్స్ అంటారు. హిమాలయ శ్రేణులన్నీ అక్కడి నుంచి మొదలవుతాయి. కాదు కాదు, 3 రేంజెస్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఈస్ట్కి. ఒక 2 రేంజెస్ వెస్ట్కి వెళ్తాయి. సెంట్రల్ పాయింట్ మేరు. కాబట్టి ఇది మనకు ఎంతమందికి తెలుసు అనేది పెద్ద ప్రశ్న. మేరు పర్వతం అంటే మధ్యలో ఉంది. అగస్త్యుడు వ్యాసుడు వస్తే ఇండియా. సో ఇప్పుడు మీకు అది నార్త్ నుంచి సౌత్కి ఇన్వేషన్ కింద ప్రతి ఇప్పుడు మీకు ఫర్ ఇన్స్టెన్స్ ఇది ఉంటుంది, మీకు ప్రాక్టీస్ కానీ చిన్న పని ఉంది. అందరికీ నమస్కారం. రైట్, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గురించి చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్, తాజికిస్తాన్ డివైడ్ చేసేది ఒక నది ఉంది, బార్డర్. ఆ నది పేరు ఇప్పుడు అమూ దరియా అని పిలుస్తారు. అమూ దరియా అలెగ్జాండర్ పెట్టిన పేరు ఆక్సిస్ రివర్. ట్రాన్స్ ఆక్సియానా అక్కడ వెళ్ళి అటాక్ చేసేది అని చెప్తాం. ఆక్సిస్ రివర్ పేరు సంస్కృతంలో వేదాల్లో ఏంటంటే బాగా బార్డర్ తర్వాత ఏముందో మనం మర్చిపోయాం. దాని పేరు చక్షుహు. దానికి ఉపనది, మోస్ట్ ఇంపార్టెంట్ ఉపనది పేరు వక్ష. తాజికిస్తాన్లో ఉజ్బెకిస్తాన్ బార్డర్లో ఉన్న ఊరి పేరు పంచ. అక్కడ మస్జిద్ కింద వాళ్ళు సోవియట్ యూనియన్ టైంలో ఎక్స్కవేషన్ చేస్తే పెద్ద గోడ దొరికింది. దాని మీద శివ పార్వతులు, వాళ్ళ గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, వాళ్ళ వాహనాలు ఇవన్నీ ఉన్నట్టు పెద్ద గోడ మీద పెయింటింగ్ మస్జిద్ తలను కొట్టేసి ఉన్నాయి. ఇవి అయితే మనకు కనీసం దాని గురించి మాట్లాడుతున్నాం. దాని తర్వాత దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు?
కాబుల్ నది, కాబుల్ నది మనకు దీంట్లో ఇండస్ట్రియల్ సంధిలో కలుస్తుంది కదా, దాని పేరు సంస్కృతం పేరేంటి? కుబా. కాబుల్ పేరు కపీసా. అంటే ఈ చెప్పుడు పోతే చాలా ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే వీరు చేసిన ఎఫర్ట్ మన ఇప్పుడు ఉన్నటువంటి బార్డర్స్కి అతీతంగా ఆయన అట్లీస్ట్ పాకిస్తాన్లో ఉన్నవి ఆయన కోట్ చేసి మెన్షన్ చేసి ఎస్పెషల్లీ ముల్తాన్ గురించి ఆయన అంత అద్భుతంగా రాశారు అంటున్నారు. కాబట్టి దాన్ని మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ మెమరీ అన్నది మనం కాంటాక్ట్ చేయాలి, దీన్ని మనం కనెక్ట్ చేయాలి, వచ్చే తరానికి కనెక్ట్ చేయాలి. అందుకని అఖండ భారతం అన్న కాన్సెప్ట్ నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు పాకిస్తాన్ యాడ్ చేస్తాం అఖండ భారతం మ్యాప్లో. పాకిస్తాన్ మీరు మ్యాప్ చూసారంటే బలూచిస్తాన్ దగ్గర ఒక ట్రయాంగిల్ కట్ ఉంటుంది, ఇలా ఉంటుంది, ట్రయాంగిల్ కట్ ఉంటుంది. అన్ని అఖండ భారత మ్యాప్లు ఇవే ఉంటాయి. అదేంటది? బ్రిటిష్ వాళ్ళు గీసిన గీత, బ్రిటిష్ వాళ్ళు గీసిన గీత. దాన్ని ఏం చేశారు? బలూచిస్తాన్ని 3 ముక్కలు చేశారు. ఒక ముక్క ఇరాన్కి ఇచ్చారు, దాన్ని సిస్టాన్ బలూచిస్తాన్ అంటారు. ఒక ముక్క పాకిస్తాన్లో ఉంది, 3వ ముక్క ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చారు. అంటే ఇరాన్లో ఉన్న బలూచిస్తాన్ మంది కాదా? అఖండ భారతంలో పార్ట్ కాదా? రైట్. సో ఇది మనకు అవగాహన లేదు. అందుకని మీరు చెప్పినట్టు ఆఫ్ఘనిస్తాన్లో ఎప్పుడు కన్వర్ట్ అయ్యారు, ఎందుకు కన్వర్ట్ అయ్యారు, ఇతరత్ర తాజికిస్తాన్లో ఎప్పుడు కన్వర్ట్ అయ్యారు, ఈ ప్రాంతాలన్నీ కూడా ఇస్లామిక్ దాడుల వల్ల ఎప్పుడు కన్వర్ట్ అయ్యారు. మీరు వికీపీడియా చూడండి, గూగుల్ సెర్చ్ చేయండి, మీరు ఏమైనా చేయండి, వాళ్ళ చరిత్ర అంతా ఎక్కడ దాకా ఉంటుందంటే మీకు అఫ్కోర్స్ ఇస్లామిక్ హిస్టరీ చాలా డీటెయిల్గా ఉంటుంది. బౌద్ధం చూపిస్తారు. 2 ఇంకోటి ఏం చేస్తారంటే వాళ్ళు జొరాస్ట్రియన్ మతం చూపిస్తారు. అంతకంటే ముందరంటే సనాతన ధర్మం మన అన్నవాళ్ళు ఎక్కడో మీకు నెట్లో దొరకదు, చాలా కష్టపడి పెడతారు. దాని మీద పరిశోధన కూడా లేదు. 1. 2 పరిశోధనే కాదు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ లేదు. మన తెలుగులో అంతకంటే లేదు. దౌర్భాగ్యమైన పరిస్థితి. రైట్. అందుకని ఈ అవధారణ మనది అన్నటువంటి అది పోయింది. తెలుగు వాళ్ళు ప్రతి 12 ఏళ్లకు కరాచీకి వెళ్ళేవాడు మన వాళ్ళు, సింధు పుష్కరాలకి కట్ అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ మనకు ఆ భక్తి పొంగి పొరుతుంది కదా తెలుగు వాళ్ళకి. ఇప్పుడు అక్కడ బద్రీ పైన ఉన్నటువంటి సింధు సరస్వతి నది పుష్కరాలకి పోటెత్తున్నారు. లదాఖ్లో మీరు వెళ్ళారంటే సింధు పుష్కరాలకి మనం కనీసం ఒక రోజుకి 2-3 ఫ్లైట్స్ తెలుగు వాళ్ళే దిగుతున్నారు. ఆ చలికి తట్టుకోలేక వాడు ఏదో అరేంజ్మెంట్ చేసి ఆ ఐస్ డ్రమ్ముల్లో వేసి కాల్చి వేడి నీళ్ళు స్నానం చేస్తున్నారు. సో మోదీ అద్వానీ గారి ప్రయత్నం వల్ల కొంత వచ్చింది. అందుకని ఇవి మీరు చేసేటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉందో, ఎలా ఈ ప్రాంతాలు కన్వర్ట్ అయినాయో అవన్నీ మనం తెలుసుకున్నామంటే అక్కడ మన క్షేత్రాలు ఏం కోల్పోయాయో ఫస్ట్ తెలుస్తాం. వాడు వచ్చి మీరు చెప్పారు మహమ్మద్ గోరీ ఏం చేశాడు, అక్కడ మనకు ముల్తాన్లో సూర్య మందిర్కి ఏం చేశాడు, ఆవు పేగులు తీసి దాన్ని మీద వేసాడు. హిందువులు ఎవరు దాన్ని అటాక్ చేయకూడదు, వస్తే నేను దాన్ని ధ్వంసం చేస్తానని బెదిరించాడు. మన వాళ్ళు ఎవరు అటాక్ చేయకూడదు. పోయింది, ఇంకా మన చేతిలో లేదని చెప్పేసి మన పెద్దలు ఏం చేశారంటే సురక్షితంగా ఉన్నటువంటి హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యంలో తీసుకొచ్చి ఓహబిడంలో పెట్టుకున్నారు. ఇక్కడ పెట్టేసుకుని ఇక్కడే నాకు వీళ్ళు నమ్మకం వెళ్ళిపోతున్నారు. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. సరస్వతి కూడా సరస్వతి కూడా తీసుకొచ్చారు, ఇటువంటివన్నీ చేస్తున్నారు. సో అందుకని మనకు ఈ రియల్ సత్యమైనటువంటి మన ఇతిహాసం మనకు డాక్యుమెంటెడ్ ఏవైతే ఉన్నాయో దాని మీద పరిశోధన చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. మీ ఎఫర్ట్ చాలా అమోఘం ఇది. బట్ ఇవన్నీ ఇటువంటివి కూడా మనకు చాలా ఉన్నాయి. కీలకమైనది ఏంటంటే 2-3 అంశాలు ఉన్నాయి. ఇది మనకు ఉన్నటువంటి డాక్యుమెంటేషన్, మనకు ఉన్నటువంటి పుస్తకాలు, మనకు ఉన్నటువంటి ఎవిడెన్స్ ఆధారంగా మీరు రాశారు. కొన్ని అంశాలు దీనికి అతీతంగా కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే భారతదేశాన్ని, భారత ఖండాన్ని మనం ఉపఖండం అన్నాం, నేనేమన్నాం భారతావని అన్నాం. ఈ ప్రాంతంలో మనకు దీన్ని అర్థం చేసుకోవాలంటే ఓన్లీ పొలిటికల్గానో జియోగ్రాఫిక్గానో ఇటువంటి విశ్లేషణ చేస్తే మనకు అర్థం కాదు. దీని వెనకాల ఒక పెద్ద ప్రాణశక్తి ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. ప్రాణశక్తి ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ మన క్షేత్రాలను ధ్వంసం చేసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఆ రోజు ఈ రోజు దాకా శాంతి లేదు. 2000 సంవత్సరాలు అంటే 1500 years అక్కడ ఆ మహాక్షేత్రాల్లో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తిని డిస్టర్బ్ చేసినందువల్ల ఈరోజు అక్కడ శాంతి లేదు. వాళ్ళకి శాంతి రాదు. సో ఈ ఆస్పెక్ట్ మన ఏంటంటే మన ప్రాణశక్తికి సంబంధించిన ఆస్పెక్ట్ మనం ప్రజెంట్ చేయాలి. లేకపోతే ఏమంటే చరిత్ర
హిస్టరీ. వీడు కొట్టాడు, వాడు ఎరగొట్టాడు, వీడు దాన్ని నిర్మించాడు, ఏదో పోయింది, వీళ్ళు వచ్చేసరికి ఇంతనే ఉంటుంది. బట్ దాని వెనకాల జరిగినటువంటి ఈ నష్టం ఏదైతే ఉందో దాని గురించి మీరు ఎకనామిక్స్ గురించి చెప్పారు. పరిస్థితి కట్ అయిపోయింది, మనకు యాక్సెస్ పోయింది, చాలా వండర్ఫుల్ అది. కానీ ఇది ఉంది, స్పిరిచువలీ మనం చాలా కోల్పోయాం. ఆ దెబ్బ తగిలిన వల్ల మన దేశానికి వచ్చిన నష్టం ఇంత అంత కాదు. జస్ట్ నాట్ ఫిజికల్, ఎకనామికలే కాదు, ఒక ఆలయ ధ్వంసమే కాదు, మనకు స్పిరిచువల్గా కూడా చూస్తే చాలా నష్టపోయింది. కాబట్టి ఆ అంశాలు మనం తీసుకురావాలి. నరసింహస్వామి అవతారం ఎత్తినటువంటి ప్లేసు ఈరోజు అంత అప్రాచ్యమైపోయి ఉంటే దాని రిపర్కషన్స్ మనం ప్రపంచం ఫేస్ చేయమా? కాబట్టి ఆ యాంగిల్ మీరు బహుశా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తుంది, ఆ యాంగిల్ కొద్దిగా ఆలోచించేయడం నాకు అనిపించింది. తర్వాత టెక్నాలజీ, ఇస్లాంలో ఉన్నది నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాడికి రెండే ఉన్నాయి. ఒకటి వాడి మొత్తం ఎక్స్పాన్షన్, వాడి గ్రోత్ అంతా కూడా లూటింగ్ మీద లూట్ చేశాడు, టెక్నాలజీ కూడా లూట్ చేశాడు, రెండు చేశాడు. రైట్, ఫర్ ఇన్స్టెన్స్ అల్జీబ్రా అంతా వాళ్ళే ఇచ్చారని చెప్పి యూరోప్లో రాస్తున్నారు. ఆయుర్వేదం కూడా సో వాడికి ఇక్కడ ఎడారిలో ఏం పెరుగుతుంది, ఏం పెరగదు, ఏం పండదు అక్కడ. సో పాయింట్ ఇస్ టెక్నాలజీ కూడా మన దగ్గర పంపడానికి ఈ ఆస్పెక్ట్ తీసుకోవాలి. వాళ్ళు ఇస్లామిక్ హిస్టరీలో 1400 సంవత్సరాల హిస్టరీలో వాళ్ళంటూ వాళ్ళు ఒరిజినల్ థాట్, ఒరిజినల్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ సున్నా. ఏమి తీసుకురాదు, ఎక్కడి నుంచో లూట్ చేస్తే దాన్ని వాడుతున్నారు. రెండవది ఏంటంటే వాళ్ళ బిగ్గెస్ట్ మోటివేషన్ మనకి ఎప్పుడో ఒక గ్రంథంలో తీసుకురావాలి. వాడు ఇచ్చినటువంటి ఏకైక మోటివేషన్ అంటే స్త్రీ వ్యామోహం, లూటింగ్ అండ్ స్త్రీ. ఈ రెండే వాడు ఇచ్చినటువంటి. ఇక్కడ చచ్చిపోతే నేను పైన ఇస్తాను నేను అంటాను, ఇక్కడ గెలిచామంటే వాళ్ళందరూ నేను వాడుకో, చచ్చిపోయామంటే అక్కడ మీకు రెడీగా ఉంటారు. సో ఈ యొక్క వాళ్ళ మైండ్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో దిస్ ఇస్ వెరీ క్రిటికల్. శత్రుబోధ. సో ఇటువంటి అంశాలు మనకి బహుశా మీరు ఆల్రెడీ డాక్యుమెంట్ చేశారు. ఒక్కొక్క దగ్గర వాళ్ళు అటాక్ చేసినప్పుడు మన స్త్రీల పరిస్థితి ఏమైంది, కరెక్ట్? దెన్ మన రెస్పాన్స్ ఏంటి? మనకు ఇస్లాం రాకముందర కూడా చాలా దాడులు జరిగినాయి. ఇక్కడ రాజు గెలిచారు, ఓడిపోయిన రాజులు కూడా ఉన్నారు. కానీ గెలిచిన రాజు, ఓడిపోయిన రాజు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన స్త్రీలను వాళ్ళు మర్యాదగా చూశారు. వాళ్ళని బహుశా వాళ్ళ కోట నుంచి పంపించేశారు అంతే. వాళ్ళని ఏదో చిత్రహింస పెట్టడం, మానవంగా చేయడం మనకు ఎక్కడ దాఖలాలు లేదు, నాకు తెలుసు. కానీ ఇస్లాం వచ్చిన తర్వాత మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించిన తర్వాత ఆయన భార్య అయినటువంటి రాణి సంయోగితాన్ని ఏం చేశాడు అన్నది డాక్యుమెంట్ తెలుగులో నాకే తెలియదు. ఆవిడ నగ్నంగా ఉంచి సామూహిక బలాత్కారం కొన్ని నెలలు చేశాడు, చిత్రహింసలు. ఆ షాక్ అక్కడ ఉత్తర భారతంలో తట్టుకోలేకపోయాడు. ఒక మహిళని, పెళ్ళైనటువంటి రాణిని ఓడిపోయినంత మాత్రాన ఇట్లా చిత్రహింస పెడతారని ఎవరికి అర్థం కాదు. ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏమొచ్చిందంటే వాడి చేతిలో పడకూడదు అని అప్పుడు జోహార్ మొదలుపెట్టారు. జోహార్ వాజ్ అ రెస్పాన్స్ టు ద వే సంయోగిత రాణి, మహారాణి సంయోగిత వాజ్ ట్రీటెడ్. దానికి రెస్పాన్స్గా హిందూ సమాజం వచ్చింది. కొన్ని రోజులు సత్యసాగమనం ఇవన్నీ చాలా చేశాం, జోహార్ దినం చేసాం. తర్వాత ఏమైందంటే ఎవరికైనా దుఃఖం ఉంటుంది, భర్త చనిపోయాడు, కానీ తను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటారు ప్రతి వ్యక్తి ఉండదు కదా. బలవంతంగా చేసేవాడు, ఏదో అఫీమ్ తాగించేవాడు, తాగి చంపేవాడు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. బట్ అంటే మన సొసైటల్ రెస్పాన్స్ చెప్పుకుంటాం. తర్వాత ఏం చేశారు, అందరినీ చంపేసుకోవడం బాగాలేదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే బకాసుడికి రోజుకో మనిషిని ఇచ్చేవాడు కదా, అలాగా వీళ్ళకి హరాంకి ఒక స్త్రీని ఇచ్చేసేవాడు. తన చెల్లెన్నో తన కూతురునో ఎవరినో ఇచ్చేస్తే మిగతా వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు. తర్వాత థర్డ్ రెస్పాన్స్. సో ఇవి డాక్యుమెంట్ చేయాలి. ఇస్లాంకి మనం ఎలా రెసిస్ట్ చేద్దాము, మనకు ఎక్స్పీరియన్సెస్ మీరు రాశారు, చరిత్ర రాశారు. బట్ ఈ రెస్పాన్సెస్కి ఎలా ఫేస్ చేసాం, గతంలో మనకు లేనివి ఎలా ఫేస్ చేసామో దాన్ని మనం ఎలా కౌంటర్ చేస్తాం. సో మనం స్టిల్ వి ఆర్ 70-80% సనాతనమే కదా. సో కాబట్టి ఇది ఎలా తట్టుకోగలిగాం, ఇవన్నీ రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయంటే మనం డాక్యుమెంట్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒక పుస్తకం చదివిన తర్వాత ఒక విధమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. సత్యం చెప్పాలి, ఇలా జరిగిందని చెప్పాలి, కానీ మన వాళ్ళు కూడా ఏం చేశారు, అది కూడా మనం పెడితే కనుక అది ఒక కంప్లీట్గా ఉంటుందని నా చిన్న అన్నది. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే మనం ఎప్పుడు ఏ గ్రంథం రాసినా, ఈవెన్ సింపుల్ నవల రాసినా కానీ కూడా ఒక విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు మహాభారతం చెప్పేటువంటి చాలా ముఖ్యమైనటువంటి సందేశం. వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి తేడా తెలుసుకోవాలి. ఈ తేడా తెలియలేదు కాబట్టే గాంధీ చేసింది మనకు పద్ధతి. ఆయన వ్యక్తి ధర్మాన్ని రాష్ట్రం మీద ఇంపోజ్ చేశాడు.
పృథ్వీరాజ్ చౌహాన్ అది చేశాడు. వాడెవడో క్షమాపణ అడిగితే వాడిని క్షమించి పంపించేశాడు. క్షమించి పంపించడం చాలా గొప్ప ధర్మం అని చెప్పి ఎవడో చెప్పాడు. అది వ్యక్తికి, రాజుకి, దేశానికి పనికి రాదు. వాడు కర్ణుడు రథచక్రం ఎత్తుతూ ఉంటే కింద వాడిని చంపువాడిని అన్నాడు కృష్ణుడు. ఎందుకు ఇది మన రక్షణ? ఎందుకంటే ఈ వ్యక్తి ధర్మానికి రాష్ట్ర ధర్మానికి ఉన్న తేడా మనకు తెలియదు కాబట్టి. మన చరిత్రలో చూసే తప్పులని ఇవే. ఎందుకు ఓడిపోయామంటే ఇవే చాలా మనకి ఇవే తెలుస్తాయి. ఎందుకంటే మీరందరూ కూడా ఏ రాసినా కానీ కూడా ఈ ఒక్క విషయం మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని రాయగలిగితే అదే మనకు వచ్చిన పెద్ద బాగు. ఈ దేశంలో వ్యక్తి ధర్మమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మన దేశంలో దేశభక్తి లేదు, రాజభక్తి మాత్రం ఉంది. నిర్మాణం ఎక్కువ దేశం కదా, రాజభక్తి ఉంది. వాడు రాజు ఎన్ని తప్పులు చేసినా వాడే గ్రేట్. సోనియా గాంధీ ఎన్ని తప్పులు చేసినా సోనియా గాంధీ గ్రేట్. మోదీ గారు ఎన్ని తప్పులు చేసినా మోదీ గారికి గ్రేట్. సో అలా ఫిక్స్ అయిపోయారు. మోదీ గారు ఆయన చాలా గొప్ప విషయాలు చేసి ఉండొచ్చు, కొన్ని తప్పులు కూడా చేసి ఉండొచ్చు. ఈయన తప్పు చేశారు అని మీరు అన్నారంటే మోదీ సపోర్ట్ మేము చంపేస్తాం. మనకు రాజభక్తి ఉంది, దేశభక్తి లేదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి అంశాలు అంటే మనకు నేను చెప్పిన ప్రాణశక్తికి సంబంధించింది ఇటువంటివి ఆలోచనలు మనం చాలా దీని గురించి పరిశోధన చేయాలి. మౌలికంగా మన సమాజం ఎలా ప్రవర్తించింది, ఎలా మనం ఎదుర్కొన్నామో, మన వీక్నెసెస్ ఏంటి, మన స్ట్రెంగ్స్ ఏంటి, మనం రాసే కథనంలో ఇవి ఉండాలి. నేరేటివ్స్ అనేది చాలా చాలా కీలకం. సో ఐ థింక్ మోస్ట్లీ నేను అని చెప్పాను. ఒక లాస్ట్ విషయం ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మీరు మన శత్రుబోధ ఏదైతే ఉందో వాడు ఏమేమి నేరేటివ్స్ నిలబెట్టారు మీరు చెప్పారు, చాలా చెప్పారు, కొన్ని అంశాలు చెప్పారు. దానికి ఒక డిక్షనరీ లాంటిది ఎవరైనా నేను అందరూ చేయగలిగితే చాలా అద్భుతమైనది. ఒక లిస్ట్ వాళ్ళు ఏ నెరేటివ్స్ చెప్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనువాదము, రైట్, మనకు అంబేద్కర్ చేసినటువంటి స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా అవి ఫస్ట్ మన మీద మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏమేమి నెరేటివ్స్ ఉన్నాయో అవి లిస్ట్ చేయడం అనేది ఫస్ట్ పెట్టాలి. లిస్ట్ చేస్తే దాన్ని ఒకసారి మీరు నలుగురు ఐదుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్, ఒక కోణంలో దాన్ని ప్రజెంట్ చేయవచ్చు. రైట్, ఫస్ట్ మనకి ఇది కావాలి. శత్రు బోధే తెలియనప్పుడు మనం దాన్ని కౌంటర్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ మన మార్చిలో ఆడవాళ్ళ T20 క్రికెట్ వరల్డ్ కప్ అయింది. దాంట్లో ఓవర్స్ మధ్యలో ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు. ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ అని ఒక డ్రింక్. యాక్చువల్గా లిక్కర్ డ్రింక్ అది, కానీ దాన్ని ఏదో జింజర్ ఏదో సోడా అనేది దాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఉమెన్స్ క్రికెట్లో మనకు వస్తున్నట్టు అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్లో ఏంటంటే అందరూ పార్టీ చేసుకుంటుంటారు. ఒక అమ్మాయి అడుగుతుంది, మొగుడు ఇంట్లోనే ఉన్నటువంటి మొగుడు అంటే ఉద్యోగానికి పోనటువంటి మొగుడు మీరు ఏమంటారు? హౌస్ వైఫ్ అన్నప్పుడు హౌస్ హస్బెండ్ అంటే వీ కాల్ దెమ్ బూమర్స్ అంటున్నాం. ఈ బూమర్స్ అన్న పదం మనకు తెలుసా? మనకు తెలియదు కూడా తెలియదు. బట్ ఆ జనరేషన్ నెక్స్ట్ మన తర్వాత వచ్చే జనరేషన్లో అర్థమైంది. బూమర్స్ అంటే పిల్లల్ని ప్రొడ్యూస్ చేసే మషీన్ అని అర్థం. అంటే శత్రువులు వాళ్ళు ఏ భాష వాడుతున్నారో, పదాలని ఎలా వాడుతున్నారో, ఆ పదాల వెనకాల అర్థం ఏంటి, వాళ్ళ అర్థం ఏంటి మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే కానీ మనం ఏదో మనం చెప్పుకుంటూ కూర్చుంటాం. బట్ వాళ్ళు నెగటివ్ అయిపోతుంది. సో అది అయిపోయింది. ఇంకో అమ్మాయి అడుగుతుంది, పిల్లలు వద్దు అనుకున్న స్త్రీని మీరు ఏమంటారు? నాకు పిల్లలు వద్దు అనుకున్నట్టు వాళ్ళని ఏమంటారు? అందరూ సైలెంట్ అయిపోతారు. ఒక పెద్ద ఆయన వచ్చి వి కాల్ దెమ్ దట్ చాయిస్. అంటే ఎలా మనకు తెలియకుండా ఈ కుట్ర, ఈ TFR చెప్పాను ఇందాక, దాన్ని తగ్గించే దిశగా వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఈ నేరేటివ్స్ ఎలా జరుగుతున్నాయని మనకు తెలియదు. సో అందుకని మన శత్రుబోధ వాళ్ళు ఏమేమి నేరేటివ్స్ పెట్టారు. ఇస్లాంలో కూడా చాలా నేరేటివ్స్ పెట్టారు. రైట్, ఆ నేరేటివ్స్ మనం కూడా క్యాషువల్గా ఔరత్ వద్దు జారయ్యి అంటాం. ఔరత్ అన్న పదానికి అర్థమైంది. ఔరత్ అంటే నగ్నంగా ఉన్న మర్మాయాంగం అనేది అర్థం అరబిక్. కానీ మనం చాలా క్యాషువల్గా ఔరత్ అని వాడేస్తాం. రైట్, హిందూ కుష్ మౌంటైన్స్ ఉన్నాయి. హిందూ కుష్ అంటే చంపిన, హిందువులు చంపిన కుత్ కుషి అంటాం కదా, కుష్ అంటే చంపడం. సో ఇటువంటి వాళ్ళ లెక్సికన్, వాళ్ళు ఏ పదాలు మనలో డైజెస్ట్ అయిపోయిన మనకు తెలియకుండా వాడేస్తున్నాం ఆ పదాలు. అది లిస్టింగ్ చేయగలిగితే, వాడు నేరేటివ్ లిస్టింగ్ చేయగలిగితే కానీ అద్భుతమైన ఏర్పాటు. దాని ఆధారంగా కొన్ని 100 పుస్తకాలు రాయొచ్చు. అప్పుడే వాళ్ళని కౌంటర్ చేయగలరు. వాడి భాషలో వాడు కొట్టాలి. మన భాషలో చెప్తే అది ఎఫెక్ట్ ఉండదు. వాడి భాషలో వాడు కొట్టాలి. కాబట్టి వాడి భాష అర్థం చేసుకోవాలి. సో ఇవి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్పాను. ఒకసారి చాలా విషయాలు ఉండొచ్చు, బట్ మీ పుస్తకం చదవలేదు కాబట్టి నాకు తెలిసిన ఇప్పుడు చర్చలో వచ్చిన కొన్ని అంశాలు మాత్రమే నేను చెప్పి పెట్టే ప్రయత్నం చేశాను. చిన్న మాట అడగచ్చు. ఇప్పుడు ఈ జనరేషన్ మళ్ళీ రిసీవ్ అవ్వాలంటే
ఏదైనా ఇప్పుడు ఒక పదం తీసుకొని కానీ లేదా ఒక ఆలయం తీసుకొని కానీ దాని మీద చిన్న వీడియోలు ఆడడం లేకపోతే చిన్న బుక్స్ ఆడడం వాళ్ళకి కావాలి కదా ఎమోషనల్గా అటాచ్ అయ్యే ఇది ఉండాలి పిల్లలకి. ఒక డిగ్రీ పిల్లలకి అర్థం చేసాం అవునా ఈ పదం ఇలా మనం వాడుతున్నామా లేదు మనం వాడకూడదు లేదా దీని కోరుకుంటున్నా మనం ఇలా వాడాలి. ఇప్పుడు మన దగ్గర కూడా హౌస్ వైఫ్ అంటే యాక్సెప్ట్ చేస్తారు హోమ్ మేకర్ అది కూడా తప్పే. చెప్తున్నా అది నెక్స్ట్ ఇట్లా అట్లా ఇది తీసుకొచ్చినట్టు అట్లా చిన్న చిన్న వీడియోస్ బుక్స్ తీసుకొచ్చి నెక్స్ట్ జనరేషన్ కనెక్టివిటీ ఉంటే కొంచెం పర్ఫెక్ట్ అమ్మా, అదే నేను అడుగుతున్నాను. అందుకనే ఫస్ట్ డాక్యుమెంట్ చేద్దామా. ఇస్లాంలో వాడు ఏమేమి నెరేటివ్స్ మన మీద ప్రతిపాదించారో అవి మనం లిస్ట్ చేద్దాం. అలాగే క్రిస్టియానిటీ ఏం చేసింది, మార్క్సిస్ట్ ఏం చేశారు, ఈ నెరేటివ్స్ మనం లిస్ట్ చేయాలి. పెప్పా పెగ్ అని ఒక ఏదో టీవీ కార్టూన్ ఉంది, పెప్పా పెగ్ రైట్. పెప్పా పెగ్ మీద నేను నాది గ్లోబల్ రౌండప్ వస్తుంది ఎవరి సండే, దాంట్లో ఒక 2 ఇది పెడతాను, ఏమంటారు సెక్షన్స్ పెడతాను. వెస్టర్న్ హిపోక్రసీ, కొలాప్స్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీ రెండు ఉంటాయి, చివరిలో ఉంటాయి. కొలాప్స్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీలో దాన్ని పెట్టాను. ఒక అమెరికాలో ఒక అతను వీడియో తీశాడు. నేను మామూలుగా మా కుటుంబానికి ఎప్పుడైనా వీడియోలు పబ్లిక్లో పెట్టాను నేను, ఫోటోలు పెట్టాను నేను, కానీ నేను కంపల్సరీ పెడుతున్నాను అని చెప్పి అతను పెట్టాడు. దాంట్లో వాళ్ళ ఫేస్ కట్ చేశాడు, కూతురు భార్య తను. అక్కడ చిన్న ఏదో ల్యాప్టాప్ లాంటిది ఏదో ఉంది, వాళ్ళ అమ్మాయి చూస్తుంది, పెప్పా పెగ్ చూస్తుంది. ఆ కార్టూన్లో ఏంటి కంటెంట్ చూపించాడు. ఆ కార్టూన్లో కంటెంట్ ఏంటంటే పిగ్, పంది. ఆ పంది అంటే ఐ హ్యావ్ 2 మమ్మీస్, one mummy goes to office and works, another mummy cooks food for you. ఇది తప్పే ఉంది, ఇది లెస్బియన్ రిలేషన్ తో. ఆ కూతురు చెప్తాడు దారుణమైన కంటెంట్ ఏంటి అని చెప్పి, పెప్పా పెగ్ ఇస్ బ్యాడ్, యూ షుడ్ నాట్ సీ అంటాడు. చిన్న పిల్ల, 5 ఏళ్ల పిల్ల, ఐ లవ్ పెప్పా అని అడుగుతాడు. వాడు భార్య చెప్తున్నాడు, డిడ్ యూ సీ దిస్ షిట్, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడుగుతాడు పిల్ల. ఐ నాట్ సీన్ దిస్, ఐ యామ్ నాట్ షాక్డ్ అంటాడు. మన పిల్లల మొహాన్ని ఒక ట్యాబ్లెట్ ఒక సెల్ ఫోన్ పడేస్తాం, వాడు కార్టూన్ చూసుకుంటారు కదా, మనం హాయ్ మన పాటి మనం వాట్సాప్ చూసుకోవచ్చు ఫిక్స్ అయిపోయాం. కానీ దాంట్లో ఏం కంటెంట్ దీంట్లో ఉన్నాయో మనకు తెలియదు. వాడు స్పేస్ అలా క్యాప్చర్ చేశారు. అంటే ఒక కార్టూన్ దగ్గర నుంచి తీసుకొని, అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్పాలో తెలియదు కానీ నేను చెప్తున్నాను, ఈవెన్ పోర్నోగ్రఫీలో క్యాప్చర్ చేశారు. స్త్రీలకు హిందూ మగవాళ్ళు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేరు. ఒక పెళ్లి కూతురుగా తయారై నేను నా అబ్దుల్లా దగ్గరికి పోతున్నానని వీడియోస్ వస్తాయి. ఎలా వాళ్ళు మనకు తెలియకుండా ఆ జనరేషన్ని క్యాప్చర్ చేస్తున్నారు చూడండి. మనం ఎక్కడున్నాయి కంటెంట్, మీరు అడిగారు పిల్లలకి ఏదో ఇద్దామని అంటున్నారు, ఎక్కడుంది మన కంటెంట్. వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలిస్తే కదా దాన్ని కౌంటర్ చేయడానికి ఏమైనా చేస్తాం మనం. గణపతి, ఘటోద్గజుడు, హనుమంతుడు కార్టూన్స్ ఉన్నాయి, అవి చూడండి మీరు. అవి కూడా అబ్రహామిక్ కంటెంట్. అబ్రహామిక్ మతాలు ఏంటి, బైనరీ, యూఆర్ కరెక్ట్, ఎవ్రీబడి ఈజ్ రాంగ్, మేమే బతుకున్నారు మీరు బతుకుండకూడదు. సో ఈ గణపతి, ఘటోద్గజుడు, హనుమంతుడి క్యారెక్టర్ను వాడుకొని కూడా ఆ బైనరీనే ప్రస్తావిస్తున్నారు. సో అందుకని మీ మీద బాధ్యత చాలా ఉంది. సో బిగ్ నెరేటివ్ వార్ దట్ యూఆర్ ఫైటింగ్. సో మీరు ఏ కంటెంట్ తీసుకున్నా, మీరు ఈయన రాసినట్టు చరిత్రైనా రాసినా లేదా మీరు ఏదైనా నవల రూపైనా రాసినా కానీ ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. నెరేటివ్ వార్ అందరూ యుద్ధం చేస్తున్నాం కాబట్టి యుద్ధానికి సంబంధించి ఎటువంటి పదాలు వాడుతున్నారు, అటువంటివి మనం ఎలా కౌంటర్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ మా చైర్మన్ గారు మనకు తెలిసి ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్ అవును కదా, ఆయన రెసిడెంట్ నాన్ ఇండియన్స్ క్రియేట్ చేశారు. రెసిడెంట్ RNIs, రెసిడెంట్ ఈ దేశంలోనే ఉంటారు, భారతదేశం పాస్పోర్ట్ ఉంటే వాడు భారతీయులు కాదు, ఈ బర్కాదత్తు ఇట్లాంటి వాడు మనం క్రియేట్ చేశారు. ఇలా మనం కూడా కౌంటర్ క్రియేట్ చేయడం మొదలు పెట్టాం రైట్. సో మీరు రాసే దాంట్లో ఇది కూడా మీరు కనుక కొంచెం ఆలోచన చేస్తే ఇందాక చెప్పినట్టు వ్యక్తి ధర్మము, రాష్ట్ర ధర్మము, ఇటువంటి అంశాలు మీరు మనసులో పెట్టుకొని దాన్ని మీరు తీసుకురాగలిగితే మీరు అన్నట్టు ఒక టార్గెటెడ్ ఆడియన్స్, పిల్లలు అన్నారు, పిల్లలకి ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంది, ఇంకెవరో మహిళలకు ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంది, ఈ అంశాలు మీరు అందరూ ఆలోచన చేస్తే బాగుంటుంది. వాళ్ళు కనెక్ట్ కనెక్ట్ అయ్యారు. హైమావతి జిల్లాలో గారు కశ్మీర్ కానీ మనం అనుకోకుండా కశ్మీర్ హైమావతి జిల్లా గారు మా అమ్మ ఇద్దరు క్లాస్మేట్స్ మద్రాసులో, ఆవిడ ఒక మెసేజ్ పంపించింది. నాకు అత్యంత ఆత్మీయురాలు, నా సహాధ్యాయి శ్రీమతి కస్తూరి సత్యవతి పేరున ఒక సాహిత్య వేదికను ఏర్పాటు చేయడం చాలా సంతోషం.
మనం పుస్తకాల పురుగు అని కొంతమంది పాఠకులను అంటూ ఉంటాం. మా సత్యవతి కూడా నిరంతర పఠనాశీలి అని తను ఒక మెసేజ్ పంపించారు. సో దానికి అందరూ వచ్చి ఈ సభలో పాల్గొనడం చాలా సంతోషం కలిగించింది. ఇది బిగినింగ్ కాబట్టి మనం తక్కువ సంఖ్య ఉన్నామని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ స్థాపించినప్పుడు ముగ్గురే వచ్చారు కాబట్టి ఇప్పుడే దేశాన్ని మొత్తం ఆర్ఎస్ఎస్ ఏంటండి. అయితే గిరిధర్ మామిడి గారు చెప్పినటువంటి ఈ ఆశని లేకపోతే పదార్థంతో ఎలాగ మనల్ని మధ్య పెడుతున్నారు అనేది 1996లో రాసిన సుధార నవల్లోనే ప్రస్తావించింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియకుండానే చెవిలో పువ్వు పెట్టుకోవడం అంటారు. చెవిలో పువ్వు పెట్టుకోవడం అంటే కుంభకోణం మనకు పవిత్రం, కుంభకోణం, శటకోపము, తీర్థం పుచ్చుకోవడం. సో ఇవన్నీ మనకు తెలియకుండానే పదార్థంతో మనల్ని ఎలా వంచిస్తున్నారు అనేది మనం ప్రస్తావించాము. సంచికలో ఇంకా అనేక ఇలాంటి సీరియల్స్ రాబోతున్నాయి, రకరకాలుగా రాయిస్తున్నాము. వీరు రవీందర్ గారు వీరు ఏర్పాటు చేసిన నవల రాద్దాం రండి అనే దానిలో ఇప్పుడు 7:30కి మాకు ఒక జూమ్ మీటింగ్ ఉంది. దానిలో ఇలాంటి నవలలు మన దృక్కోణంలో రాయించడము, సీరియల్ చేయడము, సో నెక్స్ట్ జనరేషన్ తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాము. ఇది మీరు అన్నట్టు ఒక పోరాటము. కృష్ణ సత్యనారాయణ గారు, నోట సింహశాస్త్రి గారు, అరవింద్ బాబు గారు ఆ సమయంలో వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేశారు. కాస్త స్తబ్దత వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పుంజుకునే పరిస్థితులు వస్తున్నాయి. ఇది భారతీయ ధర్మంలోనే ఉంది. ఒక కృష్ణ సత్యనారాయణ గారే రాస్తారు, అసలు ఈ ధర్మంలో ఈ బీజం ఎక్కడుంది, ఇది నాశనం చేసినా నాశనం కాదు, ఇక్కడ నాశనం చేస్తే అక్కడ పుట్టుకొస్తుంది అని. సో అలాగా మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాము. ఆ పైన ఎలాగో మనం ఇందాక అనుకున్నట్టు భగవంతుడు ఉన్నాడు, ఆయన చేసేది ఆయన చేస్తారు. భవిష్యత్తులో కూడా జరిగేటువంటి కార్యక్రమాలకి మీరందరూ వీలు చేసుకుని రావాలని బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చివరి మాట మా ఒక్క విషయం నేను చెప్పడానికి మర్చిపోయాను కదా, ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు ఇందాక మాట్లాడిన చాలా విషయాలు, మీరు కానీ చెప్పారు, ఆయన మాట్లాడిన విషయం కానీ మీరు మాట్లాడిన విషయాలు మనము లోతులకు వెళ్ళి అబ్జర్వ్ చేశామంటే ఈ దేశంలో నాకు ఫస్ట్ మనకు దేశభక్తి లేదు, మనకు రాజభక్తి ఉందని చెప్పారు. అలాగే మనం ఎవరో హిందువులు ఉన్నారు, మనం అందరం భక్తులు. ఆప భీతి పుణ్య ప్రీతియే మనల్ని డ్రైవ్ చేస్తుంది. హిందూ అన్నవాడు ఎవడు? ఈ సమాజం బాగుండాలి, నా ధర్మం ఇక్కడ బాగా ఉండాలి, తర్వాత ఇక్కడ ధర్మం వర్ధిల్లాలి. ఇది వర్ధిల్లినప్పుడే నాకే మోక్షం వచ్చేది కదా నెక్స్ట్ టైంలో. కాబట్టి మళ్ళీ తిరిగి వస్తాను కదా. నేను వచ్చేసరికి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అయితే నా పరిస్థితి ఏంటి? నా జీవ ఉద్ధరణ ఉన్నది కదా. కాబట్టి నా స్వార్థం కోసం ధర్మాన్ని బతికించాలి. ధర్మాన్ని బతికించాలని కోరుకున్నవాడే హిందూ. నా పిల్లలు పెళ్లి కావాలి, నాకు ఇల్లు కట్టించుకోవాలి, నాకు ట్రాన్స్పోర్ట్ కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, నాకు ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నాడు భక్తుడు. కుంభమేళకి వెళ్ళి నేను స్నానం చేశాను, నా పాపాలు పోగొట్టుకున్నానంటే భక్తుడు వాడు. భక్తుడికి హిందువులకి చాలా తేడా ఉంది. భక్తుని హిందువులుగా వెళ్ళే ప్రయత్నం మనం చేయాలి. సో ఈ అంశాలు మీరు అంటే మీరు రేస్ చేసినట్టు చాలా మీరు ఏవే ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయో ఎవరికి పట్టదు. నేను 9 రోజులు కాశీలో ఉండొచ్చాను, నేను రాత్రి వచ్చాను. పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ జరిగినాయి, చాలా వేరే విషయం అనుకోండి. పొద్దున అందరికీ పూజలు పెట్టాడు. ఏదో ఒకరోజు సత్యనారాయణ వ్రతం, ఒకరోజు ఏదో లలితా సహస్రనామం, ఇంకోటి ఏదో ఇలా పెట్టాడు. మొత్తం 550-600 మందో దంపతులు అక్కడ ఉన్నారు. అందరూ కూర్చున్నారు, అందరూ పూజలు చేస్తున్నారు, కుంకుమార్చన చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. రాత్రి సాయంత్రం 6 గంటలకి సామ్వేదం వారి ప్రవచనం కిక్కిరిసి మీద నిలబడుకొని వినేస్తున్నారు. ఈ 2 పూటలు, ఈ 2 విషయాలు తప్ప మిగతా రోజంతా ఎన్ని కార్యక్రమాలు చూస్తున్నాయి ఎవరు ఉండరు. ముఖ్యమైన కార్యక్రమం ఏం చేశారంటే అష్టావధానం, 7 అష్టావధానాలు చేశారు సాహిత్యానికి సంబంధించి. చిన్న పిల్ల, 11 ఏళ్ల పిల్ల సంస్కృత అష్టావధానం అరంగేట్రం చేసింది. అద్భుతంగా చేసింది. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి సంస్కృత మీడియంలోనే నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. ఆడియన్స్ ఎవరు? 50 మంది. అంటే మనం భక్తులమో హిందువులం, మనకు సాహిత్యంతో పని లేదు, రైట్? ఇటువంటి సమాజం మనకు తయారైంది. ఎందుకంటే భక్తి కోసం ఏమైనా చేస్తారు. ఒక గురుగారు నా పాద పూజకి 10,000 అంటే కానీ క్యూ ఉంటుంది బయట. మంచి విషయాలు చెప్తాను రా నాయన, ఇది మనకు కల్లోల భారతం అని చెప్పి నేను చెప్తాను రా నాయన అంటే అది మన పరిస్థితి. అందుకని ఈ అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. మన హిందువులం కాదన్న విషయం మనం ఉన్నప్పుడు హిందువులు అయ్యే ప్రయత్నం మన మీద బాధ్యత బాగుంది. ఆమె చేసి కాదు, నాకు చేసి ఎట్టుండాలి, ఆమె ఎట్టుండాలి. షీఈ్ ఆల్వేస్ రైట్ కదండి, షీఈ్ ఆల్వేస్ రైట్ కాబట్టి రైటే ఉంటుంది.
ఇంత మంచి గొప్ప సాహిత్యాన్ని మాకు అందించాలి ముందు ముందని, అందులో మామూలు తోడ్పాటు కూడా మేము ఇస్తామని తెలియజేస్తున్నాం సార్. శుభాకాంక్షలు. లైన్ కూడా రాయలేదు.